పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఒక ఉదయకాల సమయమందు అత్యంత ప్రధానమైనటువంటి వాక్య భాగాన్ని మేము ధ్యానించబోతుండగా నీ అత్యద్భుతమైన కృపను కోరుకుంటున్నాం ప్రభు. మా మనోనేత్రాలు వెలిగించండి. నీ సత్యాన్ని గ్రహించి అనేకులకు ప్రభా మేము ఆశీర్వాదకరంగా ఆ సత్యాలు అందించే విధంగా సహాయం దయచేస్తారని విశ్వసిస్తూ మమ్మల్ందరినీ ప్రాముఖ్యంగా నీ కొరకు బ్రతుకుతున్న, నీ కొరకు సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా నడిపించి మహిమ పొందమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఓకే అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో మనము చాలా ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చాము. 3 లేఖనాలను ఇప్పటివరకు మనం చూశాం. 3 లేఖనాలను ఇప్పటివరకు మనం చూడడం జరిగింది. 3 అంశాలను మనం చూడడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఈ లోకంలోకి మనం ఎలా వచ్చాము అనేటువంటి దానికి జవాబు చూశాం. రెండోది ఎందుకొచ్చాము అనే దానికి జవాబు చూశాం. మూడోదిగా అయితే మనం వచ్చినటువంటి పర్పస్‌ని, ఉద్దేశాన్ని నెరవేర్చలేని స్థితి, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో మానవుడు బంధించబడి ఉన్నాడు, పాపం అనేటువంటి ఆ పరిస్థితిలో బంధించబడి ఉండడం మనం చూశాం. ఇప్పుడు నాలుగోది మరి అలాంటి బంధించబడినటువంటి స్థితి నుంచెల్లి మనం ఎలా రక్షించబడతాం అనేటువంటి నాలుగో పాఠాన్ని మనం చూడబోతున్నాం. నేను ఎలా రక్షింపబడుదును? నేను ఎలా రక్షింపబడుదును? అనే అంశాన్ని మనం చూస్తాం. మొదటి తిమోతి 1:15 ప్రకారం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ క్రైస్తవులైనటువంటి మనము లేకపోతే సేవ చేస్తున్నటువంటి వారు కావచ్చు, విశ్వాసులైన వారు కావచ్చు, క్రీస్తుని ఏ ఉద్దేశంతో లోకానికి ఆయన పంపించబడ్డాడో, క్రీస్తు ఏ ఉద్దేశంతో నేను లోకానికి వచ్చానని చెప్పాడో, అపోస్తులు ఏ ఉద్దేశంతో క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడని ప్రకటించారో, దేవదూతలు కూడాము ఏ ఉద్దేశంతో క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని ప్రకటించారో, ఈరోజు అవన్నీ పక్కన వెళ్ళిపోయే వాసన చెప్పాలంటే తెలియకుండానే, అంటే ఆయన ఒక పర్పస్ మనం పక్కన పెట్టేస్తున్నాం. అంటే మొట్టమొదటిగా దూతలు ఏమని ప్రకటించారండి? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కదా! నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అతడు ఆయన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు. క్రీస్తు గురించినటువంటి అద్భుతమైనటువంటి విషయం. తండ్రి కుమారుని ఎందుకు పంపించాడు? కుమారుని ద్వారా లోకాన్ని రక్షించట కొరకే తండ్రి పంపించాడు. యేసుక్రీస్తు ఏమని ప్రకటించుకున్నాడు? తనను తాను నశించిన దానిని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చానని క్రీస్తు కూడా స్వయం ప్రకటన మనం చేయడం చూస్తాం. అపోస్తులు ఏమని ప్రకటించారు? ఆయన పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని చెప్పడం చూస్తాం. కానీ ఈరోజు యేసుక్రీస్తు ఎవరు అని ప్రశ్నేస్తే మనం ఏమని చెప్తాం చెప్పండి? యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న ఒకవేళ నేటి సంఘంలో మనము ఇతరులని క్రైస్తవులను అడిగితే ఏమని చెప్తారు చెప్పండి? ఒక మాట. అంటే ఆత్మీయులైతేను రక్షకుడు, విమోచకుడు అంటే దైవిక ప్రణాళిక చొప్పున వచ్చిన చెప్తారు. లోకంగా మామూలుగా అయితే స్వస్థపరిచేవాడు, దయ్యాలు వెళ్ళగొట్టేవాడు, లేకపోతే అవస్థతలు తీర్చేవాడని కొంతమంది యెస్ నామకార్థంగా బ్రదర్. చెప్పి తీసేవారు. యెస్. చాలా మంది థాంక్ యూ. అంటే సేవకులు కూడా చాలా మంది ఆయన అలాగే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న అడిగినప్పుడు, యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు, ఇప్పుడు ఒకవేళ బుద్ధిస్ట్ మోంక్స్ ఉన్నారనుకోండి, సన్యాసులు ఏమనుకున్నారు అనంటే, మేమే గొప్ప సన్యాసులం అనుకున్నాం కానీ, యేసుక్రీస్తు లాంటి మోంకును మేమెక్కడ చూడలేదన్నారు. ఒక డాక్టర్ల దగ్గరికెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ఎవరంటే, అబ్బాయిని చాలా గొప్ప వైద్యుడండి. మేము చేయలేని పనులు ఆయన చేశాడు అని చెప్పేసి డాక్టర్స్ మాట్లాడడం మనం చూస్తాం. అలాగే మరికొంతమంది ప్రజలు ఏమంటారంటే, కొంచెం ఎమోషనల్‌గా ఉన్నవాళ్ళు, అబ్బా! యేసుక్రీస్తు అంటే ఏంటిదంటే, అబ్బా! అలాంటి విక్టిమ్‌ని మేమెక్కడ చూడలేదన్నారంట. అంటే విక్టిమ్ అంటే బాధితుడు. యేసుక్రీస్తు లాంటి బాధితుడిని మేమెక్కడ చూడలేదు అన్నారంట. అరే! కొంతమంది యేసుక్రీస్తు అంటే ఎవరు అనంటే, దయ్యాలు వెళ్ళగొట్టేవాడు. కొంతమంది దృష్టిలో యేసుక్రీస్తు అంటే కేవలం దయ్యాలు వెళ్ళగొట్టేవాడు. మరికొంతమంది దృష్టిలో యేసుక్రీస్తు అంటే ఎవరు అనంటే, కేవలం స్వస్థపరచువాడు. ఆయన దగ్గరికెళ్తే స్వస్థపరుస్తాడండి, రోగులను బాగు చేసేవాడు. అంటే ఇలాగా యేసుక్రీస్తును గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలున్నాయి. మరి అవన్నీ తప్పా అంటే తప్పు కాదు. కానీ ఆయన ఉద్దేశ్యం అది కాదు. ఆయన వచ్చినటువంటి ప్రణాళిక అది కాదు. దేవుడు ఆయనను పంపినటువంటి ప్రణాళిక అది కాదు. దేవుని యొక్క ఆలోచన అది కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చిండ్రు, ఇప్పుడు నేను మీ దగ్గరికి మీటింగ్‌కొచ్చానండి. ఎవరైనా అడిగారనుకో, "ఎందుకొచ్చారు బ్రదర్ ఇక్కడికి? ఎందుకొచ్చారు?" అని పర్పస్ అడిగితే నేనేమని చెప్పాలి? నేను జస్ట్ ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చానని చెప్పాలి. అవునండి? లేదండి నేను వాళ్ళ పక్కింటోళ్ళని కలవడానికొచ్చాను. లేకపోతే అవును. అక్కడికొచ్చిన పాస్టర్స్ మీరున్నారనుకోండి, మీ అందరిని పలకరిస్తాను. మీ అందరితో మాట్లాడతాను.
కానీ ఉద్దేశ్యం ఏంటి? ఫస్ట్ నా ప్రైమరీ అక్కడికొచ్చిన ఉద్దేశ్యం ఏంటి అనేది ఇంపార్టెంట్. యేసుక్రీస్తుని గురించి అంతే ఇప్పుడు. యేసుక్రీస్తుని గురించి చాలా మంది తప్పుగానే ప్రెజెంట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఫస్ట్ మనం గ్రహించాల. యేసుక్రీస్తు ఎవరు అంటే రక్షకుడు. ఆయన విమోచకుడు. మనల్ని పాపం నుంచెల్లి పరిశుద్ధులుగా చేయడానికి వచ్చినటువంటి దే ఆహ్, దైవ స్వరూపుడాయన. సో, ఆ విషయాన్ని మనం క్రిస్టల్ క్లియర్‌గా ప్రజలకు చెప్పగలగాలి. అది ముక్కుసూటిగా దాన్ని ఆ జవాబును అందించగలిగినటువంటి ఆ స్థితిని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలండి. సో, ఒకవేళ మనం ప్రశ్నను కొద్దిగా మార్చుకొని ఎంతమందికి యేసు ప్రభు తెలుసు అనే ప్రశ్న అడిగినామనుకోండి, అక్కడ గూడా మనం పెద్ద సవాల్ని ఎదుర్కోవాల్సొస్తది. యేసు ప్రభు ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసండి ప్రభు? అంటే సహజంగా యేసుప్రభు అంటే పేరు తెలుసు గానీ, ఆయన వ్యక్తిత్వం గానీ, ఆయన వచ్చిన హ్మ్. రక్షణ ప్రణాళిక గానీ ఎరగరు. ఇప్పుడు మిమ్మల్ని యేసయ్య అంటే అడిగాననుకోండి, కేసీఆర్ ఎంతమంది తెలుసంటే ఏమని చెప్తారు? అందరూ తెలుసు. సచిన్ టెండూల్కర్ ఎంతమంది తెలుసంటే ఏమంటారు? చాలా వరకు అందరికి తెలుసు. అందరికి తెలుసు అంటారు. అంటే మనకు కేసీఆర్ ఎవరు అంటే కేసీఆర్ గురించి తెలుసు. కేసీఆర్ ఎవరో నిజంగా తెలియదు మనకి. అవునా? సచిన్ టెండూల్కర్ గురించి కొంత తెలుసు. ఆయన క్రికెటర్ అంటాం. ఇది ఇలా కొన్ని విషయాలు చెప్పగలుగుతాం. బట్ సచిన్ టెండూల్కర్ హూ ఈస్ సచిన్ టెండూల్కర్ అనేది క్లారిటీ తెలవదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది మనము దగ్గరికెళ్ళి చూసే వాళ్ళకే అర్థమవుతది. అలాగే చాలా మందికి బైబిల్ చదువుకోవడం ద్వారా యేసుక్రీస్తుని గురించిన విషయాలు తెలుస్తది. కానీ క్రీస్తుని ఎంతమంది ఎరిగాము? డైరెక్ట్‌గా క్రీస్తుని ఎంతమంది తెలుసుకున్నాం అనేది ఎప్పుడు సవాల్‌గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది మనకు. అందుకే క్రీస్తుని గురించి తెలుసుకుంటే సరిపోదు. క్రీస్తు ఎవరో కూడా తెలుసుకోవాలి. డైరెక్ట్‌గా క్రీస్తు ఎవరో కూడా తెలుసుకోవాలి. ఆయన మనసును ఎరిగే అంత ఏమంటారు ఆ సహవాసం ఎరిగే అంత లోపలికి మనము వెళ్ళగలిగినప్పుడే బాగుంటుంది. చాలా మంది చెప్తారు. గంట మంది యేసుక్రీస్తు గురించి అడిగితే ఒక విశ్వాసి కూడా సంఘంలో గంట సేపు చెప్పగలుగుతాడు. అన్ని విషయాలున్నాయి బైబిల్‌లో ఆయన గురించి. అయితే ఆయనను ఎంతమంది వ్యక్తిగతంగా ఎరిగినప్పుడే ఆయన యొక్క ప్రణాళిక అర్థమవుతుంది. ఆయన ఆలోచన అర్థమవుతుంది. ఆయన యొక్క ఆహ్, ఆయన యొక్క ఉద్దేశ్యం అర్థమవుతుంది. ఆయన ఎందుకొరకు మరణించాడో అర్థమవుతుంది. అసలు సంఘానికి మనం ఏం చేయాలో అర్థమవుతుంది. పరిచర్య ఏం చేయాలో అర్థమవుతుంది. ఇవన్నీ అర్థమవుతాయి. సో, అవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మన ప్రధాన ఆలోచన ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రక్షణ గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి, రక్షణ ఎలా కలుగుతుంది? రక్షణ ఎలా కలుగుతుందండి? హలో! విశ్వాసం ద్వారా, కృప ద్వారా మాత్రమే. ఓకే. సో, విశ్వాసం ద్వారా కృప చేత మాత్రమే కలుగుతుంది. మన ముందు కృప అంటే ఏంటో చూద్దాం. ఏలో కృప చూద్దాం. ఇందులో ఏ, బి, సి 3 విషయాలను మనం చూస్తాం. ముందుగా ఏలో కృప చూద్దాం. ఎఫెసీ మనందరికి తెలిసినటువంటి మాటని. 2వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది దేవుని యొక్క వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. రక్షణ అనేది కృపకు సంబంధించింది. రక్షణ అనేది క్రియకు సంబంధించింది కానే కాదు. మనం ఏదో మంచి క్రియలు చేయడం ద్వారా ఒక వ్యక్తి గొప్ప క్రియలు చేయడం ద్వారా ఒక వ్యక్తి ఏదో మంచి పనులు చేయడం ద్వారా రక్షించబడతారు అనుకుంటే అది ఖచ్చితంగా అపోహనే. నేను సంఘంలో ఈ మంచి పని చేస్తున్నాను. లేపోతే నేను చర్చి యాక్టివిటీస్‌లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి నేను రక్షించబడతాను అని ఎవరైనా అనుకున్నట్లయితే అది ఖచ్చితంగా భ్రమనే అవుతుంది. ఎందుకంటే చాలా చర్చెస్‌లో ఇప్పటికి నేను పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు అది అర్థమవుతుంది. సో, రక్షణ అనేది కేవలము కృప ద్వారానే అండి. అయితే మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు 2 విషయాలు నేనిక్కడ నేర్పిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఒకవేళ నోట్ చేసుకుంటే మంచిదండి. 2 విషయాలు చాలా ప్రధానమైనవి. సువార్తలో మనము అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావించకుండా మీరు ఏ అంశాన్ని ఒకవేళ ఎక్కడ స్టార్ట్ చేసినా ఆదికాండంలో ప్రారంభించినా, మరొక చోట ప్రారంభించినా గాస్పెల్ అనేది ప్రజలకు అర్థమవ్వాలి అనంటే 2 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలండి. నేను చెప్తున్న ఆ 2 విషయాలు ఏంటిదంటే, మొట్టమొదటిది ఏంటిదంటే 2 థింగ్స్ టు నో అనేది గుర్తుపెట్టుకోవాలి. 2 థింగ్స్ టు నో అంటే తెలుసుకోవాల్సిన 2 విషయాలు, తెలియజెప్పాల్సినటువంటి 2 విషయాలు, తెలియపరచబడాల్సినటువంటి విషయాలు 2 ఉన్నాయి. 2 థింగ్స్ టు నో అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మంచి ప్రిన్సిపల్ అండి. గాస్పెల్‌లో ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఇది మీకు చెప్తున్నాను ఈరోజు. మీరెందుకంటే పరిచర్యలో ఉన్నారు. విలేజ్‌లలో మీరు ఎంతో మందికి సువార్తను అందించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. 2 థింగ్స్ టు నో తెలుసుకోవాల్సిన 2 విషయాలు, తెలియజెప్పాల్సినటువంటి 2 విషయాలు.
రెండో పాయింట్ ఏంటంటే 2 థింగ్స్ టు డూ. చేయవలసినటువంటి 2 పనులు. 2 థింగ్స్ టు డూ. చేయవలసినటువంటి 2 పనులు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుసుకోవాల్సిన 2 విషయాలున్నాయి. చేయవలసినటువంటి 2 పనులున్నాయి. ఈ 2 మీకు అర్థమైంది అంటే గాస్పెల్ మీరు చాలా స్పష్టంగా ప్రజలకి ఏమంటారు ముక్కుసూటిగా, తేటతెల్లంగా, ఉన్నదున్నట్టుగా అందించగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొంచెం వివరించి చెప్తాను. 2 థింగ్స్ టు నో ఏంటిది? ఏంటి 2 తెలుసుకోవాల్సిన విషయాలేంటి? తెలియాల్సిన విషయాలు 2 ఏంటి? తెలియజెప్పాల్సిన విషయాలు 2 ఏంటి అంటే మొట్టమొదటిది ఏంటిదంటే ఎవరికైనా ఒక విషయం అర్థం కావాలి. అదేంటి అంటే నేను పాపిని అనే విషయం అర్థం కావాల. మన మాటలు వింటున్న వ్యక్తికి ఫస్ట్ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే నేను పాపిని అనే విషయం అర్థం కావాలండి. మిగతా ఎన్ని అర్థమైన ప్రయోజనం లేదు. ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటి అంటే నేను పాపిని అని అర్థం కావాలి. రెండోది ఏం అర్థం కావాలంటే నేను పాపిని కాబట్టి నన్ను నేను రక్షించుకోనలేను అనే విషయం అర్థం కావాలి. నన్ను నేను రక్షించుకోనలేను అనే విషయము అర్థము కావాలి. అర్థమైందా అండి? ఓకే గారు. ఓకే అండి. సో 2 థింగ్స్ టు నో అనే దానిలో తెలుసుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలేందంటే, మన సువార్త చెబుతున్నప్పుడు వింటున్న వారికి ఏం అర్థం కావాలంటే, ఏం గ్రహింపులోకి రావాలంటే, నేనొక పాపిని అనే విషయం గ్రహింపులోకి రావాలి. రెండోది, నేను పాపిని కాబట్టి నా పాపం నుండి నన్ను నేను రక్షించుకొనలేను. నాకు మరొకరి అవసరత ఉంది. అంటే రక్షకుని యొక్క అవసరత ఉందన్నది అర్థం కావాలి. ఈ 2 అర్థం కావాలి. మీరెక్కడైనా చూడండి అపోస్తల కార్యంలో పౌలు మొట్టమొదటిగా పేతురు ప్రసంగించినప్పుడు కూడా అదే జరిగింది. ప్రజలు రక్షకుడు అంటే వాళ్ళు పాపులను గ్రహించారు. హృదయంలో నొచ్చుకున్నారు. అందుకే వాళ్ళు తర్వాత అడిగినటువంటి విషయం ఏంది అంటే మేము పాపులం కాబట్టి ఇప్పుడు అయ్యలారా మేమేం చేయాలి? రక్షణ పొందుటకు మేమేం చేయాలి? అంటే రక్షణను గుర్తించారు. అవునండి? రక్షణ యొక్క అవసరతను గుర్తించారు కాబట్టే పేతురుని కడవ అపోస్తలులు ఏమడిగారు? అయ్యలారా మేము రక్షణ పొందుటకు ఇప్పుడు ఏం చేయాలి? అన్నది అడిగారు. అంటే 2 విషయాలు ఆళ్ళకి అర్థమైంది. ఒకటి వాళ్ళు పాపం చేశారనే విషయం అర్థమైంది. ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే రక్షణ అవసరమైనది అర్థమైంది. అర్థమైందా అండి? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో? అవునండి. అవును. హ్మ్. గ్రహించగలిగారు. అని అడిగాను. సో రెండోది 2 థింగ్స్ టు డూ అంటే రెండోది ఏంటిది? అయ్యలారా మేము ఏం చేయాలని అడిగినప్పుడు ఏమన్నారు? అపోస్తలులు ఇచ్చిన జవాబేంటి? మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తునందు బాప్తిసం పొందుకోవాలండి. మా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. చేయాల్సిన విశ్వాసం ఉంచి. మొట్టమొదటి పనేంటి? విశ్వాసం ఉంచి. విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. రెండోది మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇవి 2 చేయాల్సినయి అంతే. ఒక మానవుడు, ఒక పాపైన మానవుడు గ్రహించాల్సిన 2 విషయాలు నేనొక పాపిని, నాకు రక్షణ అవసరం. మరి చేయాల్సిన పనులేంది? రక్షకుడైనటువంటి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. రెండోది ఏంటి అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. అంతే గదండీ! సింపులే గదా! అవునండి. అవును. ఈ 2 విశ్వసించిన వారికి విషయాల దగ్గరికి ఈ 2 విషయాల దగ్గరికే మనం ప్రజలను నడిపించాలి గాస్పెల్. అంతే గదా! ఇంకేం మనం ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. దేవుడు ఇలా సృష్టి చేశాడండి. ఇలా ఆదాం చూశాడు, అవ్వను చేశాడు. మొట్టమొదటి మనుషులు చేసినప్పుడు ఇలా జరిగింది. అలా వాళ్ళని రక్షించడానికి దేవుడు ఇంత పెద్ద ప్రణాళికేశాడు. మీరు ఎక్కడన్నా ప్రారంభించొచ్చు గాస్పెల్. కానీ వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటి? తాను పాపినని గ్రహించాలి. తను ఎలా రక్షించబడాలో, విడుదల పొందడం తెలుసుకోవాలి. హ్మ్. సో అదే అండి. తను రక్షించుకోలేనని సంగతి గ్రహించాలి. గ్రహించాలి. అంతేగాని నాకు రోగం ఉంది, నాకు సమస్యలున్నాయి, నాకు బాధలున్నాయి, నాకు దుఃఖం ఉంది అనేది కాదు అర్థం కావాల్సింది మన సువార్తలు. అవునా? ఓకే. అవునయ్య గారు. సో ఇది అండి. 2 థింగ్స్ టు నో, థింగ్స్ టు డూ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రాన్ని మీరు ఫాలో అయ్యారనుకోండి. నువ్వు కార్యం చేసేది పరిశుద్ధాత్మ దేవుని కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. మనం చేయాల్సిన పని మనం చేయాలి. మనం చెప్పాల్సింది మనం చెప్పాలి. అంతే కదా? వేరే నీటిలో పెట్టండి దయచేసి. ఓకే. సో అదే అండి. కృప ద్వారానే రక్షణ. కాబట్టి ఎందుకంటే కృప లేకుండా ఒక మానవుడు ఎక్కడి నుంచెల్లి రక్షించబడలేదు. ఎందుకంటే తనను తాను రక్షించుకునేటువంటి శక్తి మానవునికి లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. సరే. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. పై లేఖనం ప్రకారం నేను ఎలా రక్షింపబడలేను? నేను ఎలా రక్షింపబడలేనండి? తమ క్రియలను బట్టి, నీతి క్రియలను బట్టి గాని, స్వనీతిని బట్టి గాని రక్షించబడలేరు. నీతి క్రియలు, కార్యాలు ఓకే. స్వనీతిని బట్టి. యెస్. నేను ఎలా రక్షించబడలేను?
దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? నా మంచి క్రియల వలన నాకు రక్షించబడలేనని చెప్తున్నాడు. అవునండి? ఎవరైనా గాని ప్రపంచంలో తమ క్రియల వలన, మంచి క్రియల వలన రక్షింపబడలేరు. అక్కడ పౌలు యొక్క ఉద్దేశ్యం అదే. మీరు క్రియల వల్ల కలిగినది కాదు అంటున్నాడు. సో, అంటే ప్రపంచంలో ఎవ్వరు కూడా మంచి క్రియల వలన రక్షింపబడలేరు అనేది ఇక్కడ నిజం. ఫ్యాక్ట్. ఇంకా దీన్ని మనకు తిరుగులేనటువంటి సత్యం. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటి అంటే, ఇంతకీ మంచి పనులు ఏమనుకుంటున్నారు మీరు? మంచి పనులంటే ఏంటి ఇక్కడ మీ దృష్టిలో? మంచి పనులంటే ఏంటి? ఏమనుకుంటున్నారు మంచి పనులంటే? అంటే మానవ రీతిగా అయితే బీదలను కనికరించడం, అనాథలకు ఏదో వస్త్రాలివ్వడం గానీ, లేకపోతే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం గానీ, భౌతికమైన తోటి మానవుని ప్రేమించే విషయంలో, ఆదరించే విషయంలో చేసే సహాయ సహకారాలు హ్మ్. మానవ రీతిగా మంచి పనులంటే. ఓకే. దైవికంగా అయితే మాత్రం యేసుక్రీస్తును నమ్మి విశ్వసించడమే మంచి పని. అంటే ప్రభువు దేవుని యొక్క హృదయాన్ని ఓకే. ఎరగడమే ఇప్పుడు మంచి మనం పని. దాని గురించి మాట్లాడుకోవట్లేదు. మనం సబ్జెక్ట్‌లో ఉందాం. ఇప్పుడు మనము గాస్పెల్ నుంచెళ్ళి ఎక్కడ గాస్పెల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది క్రియల వల్ల కలిగినది కాదు అని పౌలన్నాడు కాబట్టి, ఏంటి ఆ క్రియలని చూస్తున్నాం. మనం ఇప్పుడు రక్షణకు ముందే చూస్తున్నాం. ఇంకా రక్షణ దగ్గరికెళ్ళలేదని అక్కడే ఆలోచన చేసుకొని ముందుకెళ్దాం. అంటే దాన ఓకే. ధర్మాలు చేయడం గానీ, లేకపోతే అనాథలను ఓకే. ఆదుకోవడం గానీ, లేకపోతే ఏదైనా వస్త్రదానం చేయడం గానీ, అలాంటి భౌతికమైన కార్యకలాపాలు. ఓకే. అయ్యగారులు మిగతా వాళ్ళందరూ గూడా మాట్లాడితే మేము సంతోషిస్తాం. ఒక్కరే మాట్లాడుతున్నారు. అయ్యా! 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 ఓకే. సరే. ఈ మంచి పనులను బ్రదర్ చెప్పినట్టు నేను 4 భాగాలుగా విభజించి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎంత విడమర్చుకుంటే ఇప్పుడు బ్రదర్ చెప్పారు. అందులో డౌట్ లేదు. అవన్నీ మంచి పనులు. ఏంటి అంటే మంచి పనులంటే ఏంటి అనంటే సమాజం దృష్టిలో ఇప్పుడు నేను ఒక అన్యునికే కదా గాస్పెల్ చెప్పాల్సింది. సో, అవునయ్యా. వాళ్ళ దృష్టిలో మంచి పనులంటే ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏందంటారంటే నైతిక పరమైన పనులంటారు. ఎథికల్ వర్క్స్ అంటారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీరు ఒక ఆస్తికుని దగ్గరికెళ్ళినా గూడా వాళ్ళు ఎథికల్ వర్క్స్ గురించే మాట్లాడతారు. మేము నైతికంగా జీవిస్తాం. మాకు దేవుడు అవసరం లేదండి. చాలా మంది కూడా దేవుని నమ్మే వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఇష్టపడేది అంటే నైతికమైన పనులు చేస్తే దైవికంగా సరిపోతది. మనకు రక్షించబడతాం అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు భక్తులు కూడా. కాబట్టి నీతి పనులు చేయాలి. నైతికపరమైన పనులు చేయాలి. ఎథికల్ వర్క్స్. ఏంటి ఎథికల్ వర్క్స్‌లో ఉదాహరణ చూసినట్లయితే నీతిగా నిలబడడం, న్యాయంగా నడుచుకోవడం, సత్యాన్ని సాధన చేయడము, పవిత్రతను పాటించుట. ఇవి నైతికపరమైన పనుల కిందకొస్తాయి. అంటే నేను ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు నా నైతికత నేనెక్కడ చూపించగలుగుతాను అంటే, నైతికత అంటే ఏంటిది? నీతిగా ఉండాలి. నీతిగా ఖచ్చితంగా నిలబడాలి. రెండోది న్యాయంగా నడుచుకోవాలి. ఎవరికి అన్యాయం చేయకూడదు. ఎవరి సొమ్మును ఆశించకూడదు. ఎవరికి నష్టం కలిగించకూడదు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా పరిధిలో నేను న్యాయంగా బ్రతకడమే నైతిక పని. మూడోది సత్యాన్ని సాధన చేయాలి. నేనెవరితో అబద్ధం ఆడకూడదు. నేను సత్యాన్ని మాత్రమే పలకాలి. ఇది నైతికతలో ఒక భాగం. నాలుగోది పవిత్రంగా జీవించాలి. కాబట్టి ఆ పవిత్రత నేను సాధన జేయడానికి నేను రకరకాల మార్గాలను చేసుకుంటాను. రకరకాల విధానాలను నేను ఎన్నుకుంటాను. నేను ఉపవాసం ఉండి నా నోటిని కంట్రోల్‌లో పెట్టుకుంటాను. నా శరీరాన్ని నలగొట్టుకుంటాను. నేను పవిత్రంగా జీవించడానికి నేను రకరకాల సాధనలు చేసుకుంటాను. రకరకాల ప్రాక్టీస్ జేస్తాను. అంటే నేను పాపం చేయకుండా ఉండడానికి నేను అవసరం ఉంటే కొంచెం సమాజానికి కొంతకాలం దూరంగా ఉంటాను. అడవుల్లో ఉంటాను. తపస్సు చేసుకుంటాం. లేకపోతే తీర్థయాత్రలకెళ్తాను. నేను ఎన్నో రకాల సాధనలున్నాయి నాకు. సో, కాబట్టి పవిత్రంగా ఈ 4 విషయాలు అంతే గదండీ! నైతికత అంటే ఈ 4 ప్రధానమైన విషయాలుగా వస్తాయి. అంతే గదండీ! అవునవునయ్యా! అవును. అవునయ్యా. ఓకే. నేనేమైనా మిస్ అయితే మీరు యాడ్ జేయొచ్చు. మీరు గూడా యాడ్ జేయొచ్చండి. అలా ఏం లేదు. ఓకే. నేను మన స్టడీలో ఎన్నున్నాయో నేను అలా తీసుకొస్తున్నాను. ఒకేళ ఎందుకంటే సత్యవాక్యాన్ని మనం అంటే నేర్చుకోవాలంటే ఏదైనా విడమర్చి చూస్తే బావుంటుంది అనే ఉద్దేశ్యంతో. ఎందుకంటే అన్ని కలగూరగంపలా కలుపుకుంటే అర్థం కాదు. ఇదొక మంచి పని. నైతికపరమైనటువంటి మంచి పనులు మొట్టమొదటిది. ఇందులో 4 విషయాలు మనం చూశాం. మంచిగా శ్రద్ధగా వినండి. రెండోది మతపరమైన పనులంటారు. రిలీజియస్ వర్క్స్ అంటాం దీన్ని. రిలీజియస్ వర్క్స్ అంటే ఏంటిది? చర్చిలకు వెళ్ళడం, గుడులకెళ్ళడం, మసీదులకెళ్ళడం, ఎవరి ఎవరి మతాన్ని వారు వెంబడించడం, ప్రార్థనలు చేయడం. హిందువులైతే పూజలు చేస్తారు. వాళ్ళైతే నమాజ్ చేస్తారు. పాటలు పాడడం, క్రైస్తవులు పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. హిందువులైతే భజనలు చేసుకుంటారు. అట్లా ఎవరికి నచ్చిన వాళ్ళ మతం సంబంధం ప్రసంగాలు వినటం, వాళ్ళు ప్రవచనాలంటారు. వాళ్ళది ఇంకొక అంటారు. ఇలాగా మతపరమైన పనులు ఇవి గూడా ఏంటి అంటే మంచి పనులే. మంచి పనులా? చెడ్డ పనులా అండి? మంచి పనులయ్యా. మంచి ఇవి పనులే మంచి గదా! పనులే.
ఇవి అవును. రెండో రకమైన మంచి పనులు. ఇది వారి 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 మతానికి సంబంధించినవి. నైతికపరమైనవంటే యూనివర్సల్. ఇదేంటంటే కొంచెం మళ్ళా లోపలికొచ్చినటువంటి విషయాలు పనులన్నట్టు. అంటే వ్యక్తిగతమైనయి. అంటే వారి వారి మతంలో ఉన్న వాళ్ళు అవలంబించేటువంటి మంచి పనులు. ఎవరి మతానికి సంబంధించిన పనులు వాళ్ళు చేస్తారు. ఇవి కూడా ఒక రకమైన మంచి పనులంటాం. అందుకే వీటిని రిలీజియస్ వర్క్స్ అంటాం. మూడోది చారిటబుల్ వర్క్స్ అంటాం. అంటే సంఘ సేవకు సంబంధించినటువంటి పనులు. సమాజ సేవకు సంబంధించిన పనులు. ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు అనాథలకు సహాయం చేయడము, వృద్ధులకు సహాయం చేయడము, బీదలకు సహాయం చేయడము, రోగులకు సహాయం చేయడం. ఇవేంటివి? ఇవి కూడా యూనివర్సల్. ఇది ప్రతి మతం వాళ్ళు చేస్తారు. అవునండి? అవునయ్యా. అన్ని ప్రతి మతాల వాళ్ళు మతం చేసే పనులివి. అవును. కదా! అందుకే ఆర్ఫనేజ్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఓల్డ్ ఏజ్ హోములు స్టార్ట్ చేస్తారు. కొంతమంది పూర్ అండ్ నీడీకి హెల్ప్ చేయడానికి రకరకాల పనులు చేస్తారు. అంటే ఆహారం అందించడం, రకరకాల రోగులకు సహాయం చేయడం చేస్తారు. బీదలకు వస్త్రాలు అందించడం, ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఇవన్నీ చేస్తా ఉంటారు. కదా! కాపోతే క్రైస్తవులైతే ఒకప్పుడు అనాథలు, వృద్ధులు ఉన్నారని జెప్పేసి, బీదలున్నారని జెప్పేసి ఫండ్స్ తెచ్చుకునేవాళ్ళు. అయితే కొంచెం ఈరోజు రివర్స్ అయింది. ఫండ్స్ కోసం అనాథలను, వృద్ధులను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే తేడా. అంతే అంటారా? వాస్తవికం అండి. అంటే వాళ్ళు వచ్చినంత న్యాయంగా ఖర్చు చేయకుండా చాలా అట్లా ఉన్నారు. చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. హ్మ్. చూయించుకోవడం. ఓకే. ఓకే అండి. సో, అవును. అంటే అలాగే జరుగుతుంది. జాకబ్ బ్రదర్ ఎళ్ళిపోయారా? ఓకే. సో, అనాథలకు సహాయం చేయడము, వృద్ధులకు సహాయం చేయటం, బీదలకు సహాయం చేయటం, రోగులకు సహాయం చేయటం. ఇదొక మంచి పని. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా మనం మంచి పనులను డివైడ్ చేస్తే, ఎప్పుడైనా మంచి పనులు అనేటువంటి డివైడ్ చేస్తే ఈ 3 కేటగిరీలొస్తాయి. ఇంకా విద్యాదానం రకరకాల మంచి పనులు గూడా ఉన్నాయి. విద్య అందించడం రకరకాలు. అయితే ఇవి 3 మేజర్‌గా మనం చూసేటువంటి మంచి పనులు. కదండీ! అవునయ్యా. అవును. హ్మ్. అయితే ఇక్కడ ప్రశ్న ఏందంటే, ఇప్పుడు మనం ఒక చిన్న ఆటలాగా అంటే చిన్న ఏమంటారు? ఒక ప్రయోగం చేసుకుందాం. మీరందరూ క్రైస్తవులండి. ఇక్కడ మీరున్నోళ్ళందరూ క్రైస్తవులు. నేనొక్కడినే హిందువుననుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఓకే గారు. ఓకే. ఇప్పుడు మీరు నన్ను ఒప్పించాలి. ఏమని ఒప్పించాలంటే నేనొక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఇన్ని రకాల ఈ 3 రకాల మంచి పనులు చేస్తున్నాను. నాకు ఎందుకు రక్షణ కలగదో చెప్పాలి. అంటే మీరు బైబిల్ నుండి చెప్పకూడదు. లాజికల్‌గా చెప్పాలి. నాకు ఎందుకు రక్షణ కలగదని. మీరు వాక్యాలు చూపిస్తే మీరు క్రిస్టియానిటీ నాకు రుద్దుతున్నారని నేను అంటానప్పుడు. ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకంటే నేను బయట సమాజంలోకెళ్తున్నప్పుడు నాకు ఇవి ఎదురవుతున్నాయి కాబట్టి నేను అదే ఛాలెంజ్ మీకేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక అన్యునిగా అంటే అడుగుతున్నాను. ఈ మంచి పనులు చేయడం వల్ల నాకు ఎందుకు రక్షణ కలగదు? మన ఎదుటి వారి విషయాన్ని మనం అన్నీ గుర్తిస్తున్నాం గానీ, తన సంగతి తను గుర్తించే శక్తి మనలో సంపూర్ణంగా లేదు. కాబట్టి ఓకే. ఒక వ్యక్తి కనపరిస్తే తప్ప మనకర్థం కాదు. ఓకే. తను తాను గ్రహించే వాడికైతే రక్షణ కలుగుతది. ఎ ఎన్నో అందరూ ఎంచుతాం. తప్పులెన్నో వారు తండపోతున్నాం అన్నట్టుగా, మన తప్పును గ్రహించలేని స్థితిలో ఉన్నాం గనక రక్షణ కలగదు మరి. ఓకే. ఇంకా ఎవరైనా? నేనడిగిన ప్రశ్న ఏంటి అంటే, నేను ఇన్ని రకాల మంచి పనులు చేస్తున్నాను. నేను నైతికంగా జీవిస్తున్నాను, నీతిగా జీవిస్తున్నాను, న్యాయంగా నడుచుకుంటున్నాను, సత్యాన్ని సాధన చేస్తున్నాను, పవిత్రంగా జీవిస్తున్నాను, ఎక్కడ పాపం చేయకుండా జాగ్రత్త పడుతున్నాను. అలాగే మత సంబంధమైన పనులు కూడా చేస్తున్నాను. నేను ఏ మతంలో ఉన్నానో ఆ మత సంబంధమైన మంచి పనులను చేస్తున్నాను. అలాగే సంఘ సేవకు సంబంధించిన ప్రతి పని చేస్తున్నాను. బీదలకు సహాయం చేస్తున్నాను, వృద్ధులకు సహాయం చేస్తున్నాను, అనాథలకు సహాయం చేస్తున్నాను. ఇలాగా రోగులకు సహాయం చేసుకుంటూ ఎళ్తున్నాను. ఇప్పుడు పైన చెప్పబడిన ప్రతి మంచి పని నేను చేస్తున్నాను. అయినప్పటికీ చేసే నాకు రక్షణ ఎందుకు కలగదు? చేసే ప్రతి వ్యక్తి కూడా తను తను హైలైట్ చేసుకోవడం కొరకు, తను తాను మెప్పు పొందడం కొరకు మాత్రమే చేసేవారుగా కనబడతారు మొదటిగా. తర్వాత వారు చేసే మంచి క్రియలుగా బట్టి తన ప్రవర్తన అంటే తన అంతరంగ సంబంధమైన వ్యక్తిగత హృదయం మార్పు అంటే ఒక సత్యంలో తను నిలబడుతున్నానని గ్రహించలేడు. అంటే తను ఓకే. బయటికి బాహ్య ప్రపంచానికి మేలు చేసేవాడినిగా హైలైట్ చేసుకొని గొప్పగా హెచ్చించుకుంటున్నాడే తప్ప
తను రియలైజ్ అంటే వ్యక్తిగతంగా తన ఆత్మరక్షణ విషయంలోకి అది వచ్చేసరికి మీరే ఎలా చెప్తున్నారు? ఇప్పుడు అది హెచ్చించు నేను ఎవరికి చెప్పట్లేదు. నేను ఇప్పుడు ఇన్ని మంచి పనులు చేశాను. నేను ఇంతవరకు కెమెరా తీసుకెళ్ళలేదు. నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. మీరెలా డిసైడ్ అవుతున్నారు? నేను గొప్పగా చెప్పుకుంటా. ఇప్పుడు నా గురించే అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఒక కాలేజ్ పెట్టుకున్నాం కదా! నేనే ఇప్పుడు. నేను ఇన్ని మంచి పనులు చేస్తే నాకు రక్షణ ఎందుకు కలగాలి? ఇప్పుడు నేను చేయని దాన్ని మీరు అన్నీ చెప్పేస్తున్నారు కలిపించి. మీరు హెచ్చించుకున్నారు లేకపోతే ఇలా అన్నారంటే అప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేను కదా! ఒప్పించాలి మీరు ఇప్పుడు ఈ రక్షణ విషయంలో. రక్షణ అనేది ఆత్మ సంబంధమైనది, ఓకే. అంతర్గత సంబంధమైనది. హ్మ్. క్రియలు అనేది భౌతిక సంబంధమైనవి, భూ సంబంధమైనవి. అయితే ఒక వ్యక్తి సరే మీరన్న మాట నరకం మీద నుంచి నిలబడతారా? అదే ఒకటి చెప్పండి. నేను మళ్ళీ మనం పునరుద్ధరించుకుంటూ పోదాం. గాస్పెల్ కోసం మీ జ్ఞానాన్ని అభివృద్ధి పరచడానికి, మీ ఆలోచనలు దైవికంగా మలచడం కోసం అన్యథా భావించొద్దు ఎవరు కూడాను. ఓకే, ఓకే ఓకే అన్న. అయ్యగారు. నేర్చుకోవాలి చాలా పర్వాలేదు. విషయాలు. అవును. ఆ! ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీరన్నారు. ఎదురవుతున్నాయి మీరన్నారు నాకు. ఇప్పుడు ఈ మంచి పనులన్నీ భూ సంబంధమైనవి, దైవ సంబంధమైనవి కావు అన్నాడు. ఇప్పుడు మీ బైబిల్‌లోనే మొదటిగా కొరింథీ 10వ అధ్యాయంలో అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు చేసినటువంటి మంచి పనులన్నీ దైవ కార్యములని దేవుని సన్నిధిని చేరినవి. అవి ఆత్మ సంబంధమైనవే. అవి పరలోకం వరకు రీచ్ అయినాయని చెప్పబడింది. మరి దానికి మీరేమంటారు? అంటే యోగ్యమైనవి చేయాల్సిందే ఖచ్చితంగా. కానీ మనము ఆ! ఆ! నీ సార్ ఒక్క నిమిషం. మనం హ్మ్. చేసే నీతి కార్యాలను బట్టి నీతిమంతులము కాము. నీతిమంతులం హ్మ్. కాబట్టి నీతి కార్యాలు చేయాలి మనం. ఓకే. అయితే అయ్యగారు ఒక మాట. హ్మ్. కొర్నేలు గారు దాన ధర్మాలు భౌతికమైనవి చేస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు హ్మ్. అనేవాడు ఉన్నాడు ఒక ఆయన అని దేవుని వెతుకుతున్నాడు. హ్మ్. అంటే ఇటు ఓకే. ఈ దాన ధర్మాలు అదొక పాయింట్ అండి. అదొక వైపు పాయింట్. నేననేది ఏంది అంటే దైవ కార్యాలు భూ సంబంధం అంటే మంచి పనులు భూ సంబంధమైనవి అన్నప్పుడు దాన్ని మాత్రమే నేను ప్రశ్నించాను. మిగతా మ్యాటర్ అంతా నేను తీసుకోలేదు. ఓకే. ఎన్ని చేసినా మనిషి తన పాపాన్ని సంపూర్ణుడు కాలేడండి. యేసు ప్రభువును ఒక యవ్వనస్తుడు ధనవంతుడు వచ్చి ఆయన నేను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నా, నీతిగా న్యాయంగా నడుస్తున్నా, అన్ని మంచి కార్యాలు చేసినప్పటికీ ఒకటి హ్మ్. కొదువుగా ఉన్నది అని అంటాడు. అంటే నేను అవును. రక్షించే విమోచకుడును, ఆ రక్షకుడు నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు అన్ని చేసినా కూడా ఆయన క్రీస్తును ఎరగకపోతే, విమోచన రక్షకుని తెలుసుకోకపోతే సంపూర్ణత కాలేము. అక్కడ యాక్చువల్లీ ఆయన అలాగనలేదు గదా! నన్ను వెంబడించమనేది పాయింట్ ఉంది. కానీ అంతకుముందు ఏమని చెప్పాడు? నీకున్నయన్నీ అమ్మి బీదలకిమ్మన్నాడు. అంటే నీకు అవును. నిత్యరాజ్యంలో స్థానం దొరకాలి అంటే, వారసుడు గావాలంటే నీకున్నయన్ని బీదలకిమ్మన్నాడు గదండీ! ఇక్కడ అవునయ్యా. మంచి పనే గదా! బీదలకిచ్చేది. మంచి అక్కడ మరి కార్యాలు లింక్ చేస్తున్నాడు. ఏంటి? తల్లిదండ్రులకు చేయట్లేదాయన. సన్మానిస్తున్నాడు. చేస్తే యేసుప్రభు అలా జెప్పి ఉండేవాడు గాదు. ఆయన చేయట్లేదనే ఉద్దేశ్యంతోనే నీకున్నయన్ని బీదలకిచ్చి రమ్మన్నాడాయన. అసలు వాస్తవానికి ఈ లోకంలో ఈ లోకాశలు ఉన్నోడికి పరలోకం గుర్తురాదు, దేవుడు గుర్తురాడండి. అక్కడ నా అక్కడ నా ఒక అసలు మర్మం ఉంది. నేనెప్పుడు జెప్పానండి నాకు లోకాశలున్నయని? మీరు చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరు నా గురించే. లోకంలో ఇప్పుడు ఇక్కడ వ్యక్తి నేను ఒక అన్యుని. నన్ను ఒప్పించాలి మీరు. గాస్పెల్ అయ్యగారు విషయంలో. ఇప్పుడు ఒక అన్యుడిగా మనతో కేవలం మాట్లాడుతుంది. అన్నిగా ఆయన గుర్తించలేదు. గారికి ఇప్పుడు ఒక అందరూ అన్యునికి కూడా సమాధానం చెప్పాలా? హ్మ్. అన్యుడిగా మిమ్మల్ని గుర్తించకుండా ఇప్పటిదాకా మేము మాట్లాడుతా ఉన్నాం కానీ వాస్తవానికైతే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడటానికి అనేది నీతిమంతుడుగా తీర్చబడాలనే దానికి నిర్వచనం తెలిసి ఉండాలి. రెండో విషయం ఏంటంటే నేనేదో క్రియలు చేస్తేనే అనేది ఆ క్రియలు చేయటంలో సంతృప్తి కలిగింది ఆ వ్యక్తికి. ఒక మంచి పనులు చేయటంలో సంతృప్తి కలిగింది. సంతృప్తి ఎంతవరకు ఇవ్వగలిగింది? నిజమైన నిరీక్షణ కలిగిందా? ఓకే. నిజమైన నిరీక్షణలోనికి వచ్చినప్పుడే ఆ వ్యక్తి నువ్వు చేస్తున్నవన్నీ మంచియే కదా, ఇక మరి ఆ హ్మ్. మంచి చేసినప్పుడు ఇంకా ఏదో లోటుగా ఉందని హృదయంలో నేను పర్ఫెక్ట్ అన్నట్టు ఉందా నీకు? నాకేం ఇంకా అనిపిస్తలేదు ఇప్పుడు. అదే. ఇక్కడ మొదటి విషయం ఏందంటే మీరనుకున్న ఏ ఆలోచన నాకు లేదు. ఒకటి. రెండోది ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఇంకా జవాబు చెప్పాలి. వెరీ సీరియస్‌గా చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. తప్పకుండా. ఇప్పుడు నాకొక సవాల్ ఎదురైంది. ఇప్పుడు నేను హిందువుని. మీరు పాపులు ఇది అని అన్నప్పుడు, మీరు మహాత్మా గాంధీ లాంటి వ్యక్తో, లేపోతే అంబేడ్కర్ లాంటి వ్యక్తి ఇప్పుడు రక్షణ పొందలేదు. ఆయన నరకంలో ఉన్నాడు అని మీరు అన్నారనుకోండి. ఆ, ఇప్పుడు అది సవాలా కాదా నాకు? అది సవాలే. మరి ఇప్పుడు నేను అన్యునిగా దాన్ని
అప్పుడు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తులు ఇప్పుడు నేను హిందూయిజంలో ఉన్నాను. హిందూయిజంలో నాకు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు తెలుసు. అంటే తపస్వీలు తెలుసు, మంచి వాళ్ళు తెలుసు. అసలు ఏ పాపం ఎరగకుండా సాధన చేసిన వాళ్ళు తెలుసు, సాధకులు తెలుసు. అంబేద్కర్ లాంటి మహానుభావులు ఉన్నారు. గాంధీని లాంటి వ్యక్తి కలిగినట్టు కొంతమంది గాంధీ లాంటి వ్యక్తులను కూడా గొప్పలుగా చూసేవాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తులు నా సమాజంలో ఉన్నారు. వారికి కూడా రక్షణ లేదు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళు ఇంతకి రక్షించబడ్డారా? వాళ్ళు రక్షణ ఉందా? వాళ్ళు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికెళ్తారా? ఎళ్ళరా? ఒకవేళ ఎళ్ళకపోతే ఎందుకెళ్లరు? అంత మంచి మహానుభావులు గూడా ఎందుకెళ్లరు చెప్పగలుగుతారు? వాళ్ళు రక్షణ అంటే గారు వాళ్ళు మరి ఒకవేళ విశ్వసించి ఉండొచ్చు అంతరంగికంగా. వాళ్ళ అది ఎలా మనకి చెప్పగలుగుతారు? అదేంటే నేను సపోజిషన్ అడగట్లేదండి. ఇప్పుడు విశ్వసించి అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ మేబీ, మే నాట్ అనేటివి అవి క్లారిటీకి సంబంధించిన అంశాలు కాదు. అవును. ఒకవేళ ఆయన అంటే మా సమాధానం ఎట్లుంటదంటే అయ్యారు వాస్తవానికి ఆయన ఒకవేళ హృదయంలో నమ్మకపోతే ఎవరికైనా నరకం అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రశ్న అదేంది అంటే నేను అదే అంటున్నాను. ఇక్కడ విశ్వాసం గురించి అడగట్లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రశ్న ఏంటిది? ఇంత మంచి వ్యక్తులు కూడా ఎందుకు రక్షించబడలేరని సవాల్. మళ్ళీ మీరు మతానికి దగ్గరికెళ్తున్నారు. మళ్ళీ మీరు క్రైస్తవీకరణ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడుగుతున్నాం. ఏంటి అంటే నేను ఒక అంబేద్కర్ ఫ్యాన్ అనుకోండి ఎగ్జాంపుల్. నేను కాదు గాని అడుగుతున్నాను. ఒక అంబేద్కర్ ఫ్యాన్‌గా, అభిమానిగా మా అంబేద్కర్ గారు ఇంత మంచి పనులు చేశాడు. దేశానికే ఇంత వందల కోట్ల మందికి హెల్ప్ చేసినటువంటి ఇంత గొప్ప మంచి వ్యక్తి ఎందుకు రక్షించబడలేదని అడిగాను నేను. అయితే ప్రపంచంలో ఒక విషయం అంటే మా వ్యక్తిగత సలహా గాని ప్రపంచంలో వ్యక్తి ఎంత గొప్ప కార్యాలు చేసినా రక్షణకంటూ ఒక విధానం ఉంది. మోక్షానికంటూ ఒక విధానం ఉంది. ప్రతి దానికి ఒక విధానం ఉంటది. అలాగే రక్షించబడటానికి కూడా ఒక వ్యక్తికి ఒక విధానం ఉంది. అది ఖచ్చితంగా ఆ విధానంలో వెళితేనే మనిషి పుట్టుకతోటే పాపి కాబట్టి నన్ను సంతృప్తి పరిచే ఎవరు జవాబు ఏం రావాలి. చేసినా అంటే గానీ లాజికల్‌గా యేసుక్రీస్తు ఉండాలి. తప్పును యెస్. కనుగొనాలి. నేను ఒప్పించుకునే విధంగా ఉండాలి. మీరు నాకేం జవాబు చెప్పినా నన్ను ఒప్పించే విధంగా ఉండాలి. అంటే ఎందుకు కలగదు? ఇది కరెక్ట్ అనేది చెప్పాలి అయ్యారు మీకు. అవునవును. కనెక్ట్ కావాలి కదా! నేను ఇప్పుడు ఒప్పుకోవాలి దాన్ని. మీరు చెప్పే జవాబు నేను ఒప్పుకోవాలి కదా! టఫ్ ప్రశ్న అయ్యారు మాకు ఇది. ప్రశ్న కాదు వస్తాయి. తప్పు ప్రశ్న కాదు మోషే గారు. అది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అండి. నేను ఇవన్నీ ఎదుర్కొన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సువార్తలో విలేజ్‌లకెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నేను అంటే మంచి మంచి మేధావులతో మాట్లాడాను కాబట్టి నేను ఇప్పుడు ఈవెన్ ఆశీర్వాది రంగాచార్య లాంటి శిష్యులు ఉంటారు కదా! వాళ్ళ అలాంటి వాళ్ళతోని కూడా ఎదుర్కొన్నాను. వాళ్ళ నాలెడ్జ్ ముందు వాళ్ళ ముందు నిలబడితే మనం నిజంగా నిలబడలేం. అట్లాంటి ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు. అయ్యగారు కరెక్ట్ ప్రశ్న అయ్యగారు. మీరు వేసిన ప్రశ్న చాలా ఒరిజినల్ ప్రశ్న. ఆల్రెడీగా అది మీకు ఎదురైంది, దాన్ని అనుభవించారు కాబట్టి మీరు దాన్ని తిరిగి మమ్మల్ని అడుగుతున్నారన్నమాట. అవును. నేర్పించడానికి. అర్థమైంది. యెస్. అవును బ్రదర్. ఫస్ట్ నేర్పించడం కొరకే. మంచి క్రియలన్నీ మనిషి హృదయం యొక్క దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, కృత్యములు, ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో కనబడేవి. అంటే అవి లేకుండా నాకు లేవు అంటున్నాను. ఇప్పుడు నేను నాకు అవి లేవు. నాకు అలాంటి వాటి ఫీలింగ్ ఉంటే నేను సమాజం కోసం ఇంత నిస్వార్థంగా ఎందుకు బ్రతుకుతాం మేము? అవి లేవు. ఉంటే మేము మా జీవితాలు మేము చూసుకునేవాళ్ళం కదా! పెళ్లి చేసుకోకుండా ఇంత ఇలవన్నీ ఎందుకు చేస్తాం? ఒక్కటే గారు. మిమ్మల్ని కూడా మేము ప్రశ్న చేస్తున్నాం అయ్యారు. ఇంత సమాజంలో పాపం చెడు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం మేము. ముందు మీరు సమాజం గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ వ్యక్తిగతమైన ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది సమాజం గురించిన ప్రశ్న కాదు. ఇది జస్ట్ వ్యక్తిగతమైన ప్రశ్న. నేను ఇన్ని మంచి పనులు చేస్తే నాకు రక్షణ ఎందుకు కలగదనే ప్రశ్న. సమాజంలో చెడు ఉంది. అందులో డౌట్ లేదు. నేను ఇక్కడ వ్యక్తిగతంగా అడుగుతున్నాను. సమాజం గురించి అడుగుతున్నాను. మీరు అన్యుడిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీరు సమాజంలో ఉన్నారా లేకపోతే మీరు వ్యక్తిగతంగానే జీవిస్తున్నారా అని అడుగుతా ఒక ప్రశ్న. మీరు దానికి నేను వ్యక్తిగతంగా ఏం జీవించట్లేదు. నేను సమాజంలో జీవిస్తున్నప్పటికీ నేను సమాజంకు వేరుగా ఉండి కూడా జీవించడం నాకు తెలుసు. సమాజంతో ఉన్నప్పటికీ సమాజంలో చెడు ఉందని నమ్ముతున్నారా మీరు చెడు లేదని నమ్ముతున్నారా? 100% చెడు ఉందని నమ్ముతున్నాను. నమ్మితే ఓకే. ఈ చెడు సమాజంలో ఉన్నప్పుడు ఆ చెడు సమాజంలో ఉన్నటువంటి నీవు కూడా
ఖచ్చితంగా దుమ్ములో తిరిగిన ఖచ్చితంగా దుమ్ము మీద పడుద్ది. అంటే అప్పుడు ఖచ్చితంగా అది చెడులు క్రైస్తవులుగా మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు పరిశుద్ధపరచబడ్డారు, మీరు నీతిమంతులమని ఒప్పుకుంటున్నారు గదా! మరి మీరు కూడా ఓకే. సమాజంలో బ్రతుకుతున్నారు గాబట్టి, మీరు పాపం చేయట్లేదనే విషయాన్ని మీరు అంగీకరిస్తారా? మీరు పాపం చేస్తున్నారా లేదా? పాపం చేయటం అనేది కాదు. పాప లోకంలో జీవిస్తున్నాం మేము. పాపం మరప్పుడు నేను గూడా అంతే. నేను కూడా పాపలోకంలో పాపలోకంలో జీవిస్తున్నాం. జీవిస్తున్నాను గానీ, కాకపోతే పాపం అంటకుండా జీవిస్తున్నాను. పాపం అంటకుండా జీవించడానికి ఈ లోకంలో పాపం అంటకుండా జీవించడం అనేది అది ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాల వల్ల జరగదది. అయితే కేవలం దీన్ని మంచిగా వినండి బ్రదర్. దీన్ని హైందవ సమాజం అంగీకరించదు. ఎందుకంటే అలాంటి భక్తి జీవించిన వాళ్ళున్నారు. డౌట్ లేదది. అదే. ఎందుకంటే అది పెద్ద పెద్ద తపస్విలున్నారు, గురువులున్నారు. అది అలా జీవించిన వాళ్ళు చాలా మందున్నారు. అది అదే. అంగీకరించదు. అందుకే నేనేమంటాను లాజికల్‌గా ఒప్పించాలి. మనం ఒక వ్యక్తి మొత్తం ఎలాగైనా సరే నీ లోపల పాపం ఉంది అని నిరూపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం తప్పించి, లాజికల్‌గా దాన్ని ఎలా కొట్టాలనే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. ఒకటే గారు ఒక మాట. హ్మ్. ఇప్పుడు మిమ్మల్నే మీరు ఒక హైందవునిగా నేను ఒక వ్యక్తిగా గుర్తిస్తున్నాను. అవును, హ్మ్. నేను చెప్తా సువార్త. అవును బ్రదర్, మీరు హ్మ్. అన్ని మంచిగా చేస్తున్నారు. హ్మ్. ఆ! మీరు అసలు తప్పంటూ మీలో కనపడతలేదు. మీ మాటలో మీ వైఖరిలో, నడవడిలో ఏది కనపడతలేదు. అసలు మీరు ఇన్ని చేసినా మీకు ఒక నిజమైన సంతృప్తి ఉన్నదండి మీ హృదయంలో? చాలా చాలా ఇన్ని సంతృప్తి చేస్తున్నా ఉంది. సంతృప్తి ఉన్నోళ్ళు నా చుట్టూ కూడా చాలా మందున్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్‌తోనే మాట్లాడతాను. వాడేమంటాడు, "అరేయ్! నువ్వు హ్యాపీగా ఉన్నానురా. నువ్వే అనవసరంగా నన్ను అది చేస్తున్నావు" అంటాడు. నువ్వు అంటే సంతృప్తిగా ఉన్న వ్యక్తి నా అయితే ప్రశాంతమైన జీవితంలో నువ్వు వార్త చెప్పి నన్ను పాపివి అని ఏదో నెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నావు. మేము మంచిగా ప్రశాంతంగా నిద్రపోవద్దని ప్రశ్నించే వాళ్ళు నాకు చాలా మందున్నారు మా బంధువుల్లో. ఫ్రెండ్ సర్కిల్‌లో. భౌతిక సంబంధంగా నీకు సంతృప్తి ఉండొచ్చు. నీ అంతరంగంలో నీకేదో ఒక లోటు ఉంటది. అది గుర్తించండి. అది ఆ లోటు తీర్చడానికే పరమాత్ముడు భూమి మీదకి మానవ స్వరూపిగా ఓకే. వచ్చినాడని మేము మీరన్న ప్రకటిస్తున్నాం. మీరు చెప్పిన జవాబు ప్రకారం నిజంగా చెప్పండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఆ లోటును గుర్తించగలుగుతాడా? అందరూ గుర్తించగలుగుతారా? అలా గుర్తించగలిగితే భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడతాడు. కానీ బిబ్లికల్ గూడా అది బైబిల్ గూడా సపోర్ట్ చేయట్లేదు గదా! మీరనుకున్న మీ బైబిలే అది సపోర్ట్ చేయట్లేదు గదా! నేను ఈ మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తిగా జీవిత విధానంలో అప్పుడు గ్రహిస్తాడండి. కొన్ని రోజులకు అప్పుడు మాత్రం ఒప్పుకోడు. మీ హృదయంలో ఒక సంతృప్తి ఉన్నదా? ఒక నిజమైన ఆనందం నీలో ఉందా? ఇన్ని చేస్తున్నావు కరెక్టే. నాకు నచ్చినయి. మీరు దేవునిలాగా చేస్తున్నారు. కానీ మీ లోటేందో మీకు ఒక రోజు అర్థమైతదండి. మీ హృదయంలో సంపూర్ణ సంతోషం లేదు. అది రాను రోజుల్లో మీరు కొద్ది రోజుల్లో మీరెలా గుర్తిస్తారని. చెప్తున్నారండి? నా లోపల సంతృప్తి లేదు, సంతోషం లేదు. మీరు డిసైడ్ ఎలా జేస్తారు? ఇప్పుడు అదేమవుతదంటే ఇదేమవుతది అంటే ఇప్పుడు హిందూ సమాజంలోకెళ్ళినప్పుడు ఓకే. వీళ్ళు ఎవరు చెప్పినా వినరు. వాళ్ళే డిసైడ్ జేసుకుంటారు. వాళ్ళే డిసైడ్ జేస్తారు. మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్‌ని క్రైస్తవులనే వాళ్ళు వారి పద్ధతిలో డిసైడ్ జేసేస్తారు అంతే. అని అర్థం జేసుకోరు అనే నిందొచ్చిందనుకోండి. ఇప్పుడు దానికి ఎలా జవాబు నేనే అంటాను. మీరెట్లా డిసైడ్ జేస్తున్నారు? లేదు. నేను ఇప్పుడు ఉన్నది అన్నప్పుడు మీరు లేదు అంటే అది అనవసరమైన ఆర్గ్యుమెంట్‌కి దారి తీస్తది తప్పించి నొప్పించినట్టు గాదు గదా! అప్పుడు. మరి మరి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? సరే, మీకు నిజమైన ఆనందం ఉంది గదా! మీది మంచేందో మీరు జెప్పొచ్చుగా. ఎవరైనా మంచిని హ్మ్. పెంచమని మేము కొన్ని లేఖనాలున్నాయి. ప్రశ్నించట్లేదండి. మేము ప్రశ్నించట్లేదు. మీరు మా దగ్గరికొచ్చి పాపులన్నందుకు ఇదంతొచ్చింది ఇప్పుడు. మిమ్మల్ని మీ మిమ్మల్ని మేమెందుకు ప్రశ్నిస్తాము? మీరు పాపులు, మీరు ఇక్కడ చండాలులు, సువార్త మీరిలాంటోళ్ళని చెప్పడం ద్వారా గదా! ఇదంతొచ్చింది. ఇది రాంగ్ సువార్త సార్. మీరు పాపులు అనడం అది రాంగ్ సువార్త. ఆ! సువార్త ఎప్పుడు రాంగ్ కాదయ్య గారు. రాంగ్ సువార్త కాదు. సువార్త ఎప్పుడు రాంగ్ కాదు. ఉన్న విషయం ఏంటంటే మీరు పాపులని మమ్మల్ని అంటుర్రు. అంటే అనకూడదు మరి నువ్వు ఇదేనండి పాపి నేను అనేది. అనుకుంటున్నావా? ముందు నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావా చెప్పు. నువ్వు అసలు పాపంలో కాదు. నీ బ్రదర్ జీవితం కాదు కొద్దిగా ఇప్పుడు ఒక్క విషయం జెప్పండి. హ్మ్. ఏ మీ బైబిల్‌లో ఏ అపోస్తులైనా గాని, ఎవరైనా గాని సువార్త చెప్పినప్పుడు డైరెక్ట్‌గెళ్లి నువ్వు పాపివని అన్నారా అండి ఎక్కడైనా ఎవరినన్నా? అనలేదయ్యా. అదే రాంగ్ సువార్త దూషించలేదు, అనేది. దూషించలేదు. దేవుని ప్రేమను వ్యక్తపరచరు, ఆ! రక్షణ సువార్తని మరి యేసుక్రీస్తును మీరేంటంటే మరి మీ అపోస్తులేమో ప్రేమ గురించి జెప్తారు, రక్షణ గురించి జెప్తారు. వాళ్ళెవరన్నా రియలైజ్ అయ్యి పాపులని ఒప్పుకున్నప్పుడు అది మంచి కార్యం జరిగింది. మీరు ఆ! డైరెక్ట్ ఒచ్చి అవును. పబ్లిక్ మీటింగ్‌లో మైకులు పెట్టుకొని మీరు పాపులు అనంటే ఆ! మాకెలా ఉంటది జెప్పండి? ఇది రాంగ్ సువార్త అయ్యగారు. ఇప్పుడు సువార్త కరెక్ట్ అది కాదు గాని ఇప్పుడు
మీరేమో బైబిల్‌లో మీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పిస్తాడు పాపం గురించి అన్నారు. కానీ మీరు పరిశుద్ధాత్మ దేవుని భారమంతా మీరేసుకొని మీరు ఒప్పింపజేయడానికి ట్రై చేస్తున్నారు గదా! మమ్మల్ని ఎలాగైనా సరే మా పాపం అని ఒప్పుకోవాలి. ఓకే. ఓకే అయ్యగారు. అదే ఇక్కడే మళ్ళీ వచ్చింది. నేను సూటిగా అడిగేది ఒకటే మీరు ఆ! అసలు మీరు పాపి అని గ్రహించారా? గ్రహించలేదా? మీకు చెప్పండి. మీ 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 మనస్సాక్షి ప్రకారం మీరేమనుకుంటారు? మీరు పాపియా? కాదా? నేను యదార్థంగా చెప్తున్నాను. నేను ప్రభువుని అంగీకరించేంత వరకు నేను ఒక పాపిని అనే ఫీలింగ్ నాకు కలగలేదు. ఎందుకంటే నా బంధువులు గాని, నా స్నేహితుల మధ్యలో గాని నేను అంత మంచి పేరుంది. అన్ని మంచి పనులు చేసినాం. ఎవరిని నొప్పించలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. సో, నా హ్మ్. పరిధిలో నాకు తెలిసినంత వరకు నేనైతే తప్పు చేయలేదండి. తప్పు చేయలేదు. నీతో ఉన్న సమాజం కూడా ఏ తప్పు లేదుగా? నీతో పాటు ఉన్న సమాజం కూడా ఏ తప్పు లేదుగా? అది ఇప్పుడు వాళ్ళు బ్రదర్ సంబంధం లేదు. మీరేం చేస్తున్నారంటే ఏదో రకంగా సమాజంలో తప్పుంది కాబట్టి దాన్ని ఇటు లింక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు యేసు ప్రభువే నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరేం ప్రూవ్ చేస్తారు? అరే! యేసు ప్రభు కూడా శరీర సంబంధంగా ఈ భూమి మీద జీవించాడు. జీవించాడు కాబట్టి సమాజంలో చెడు సమాజంలో జీవించాడు కాబట్టి యేసు ప్రభులో కూడా చెడు ఉందని నేనంటే మీరు ఒప్పుకుంటారా? ఒకటే అయ్యగారు. మీరు అన్ని మంచి చేస్తున్నారు. మంచోడు అనిపించుకుంటున్నారు. మరి మీ హ్మ్. పక్కన మీ లక్షణాలు కూడా బోధించాలిగా. మీ లెక్కన వాళ్ళు కూడా ఉండాలిగా. ఎందుకు ఉండట్లేదు దాని సత్యాన్ని గ్రహించండి. సరే ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీరందరూ క్రైస్తవులు గదండీ! హ్మ్. మీరెందుకండి యేసుక్రీస్తులాగా జీవించలేకపోతున్నారు? ఒక్కటే ప్రశ్న నాది గూడా. అయితే మీ తల్లిదండ్రులు కూడా మీ లెక్కనే ఉన్నారా? మేము ప్రశ్నించేది ఇప్పుడు మీరేదో నీతిగా ఇలా బ్రతుకుతున్నా అలా బ్రతుకుతున్నా అన్నారు. మీ తల్లిదండ్రులు అలాగున్నారా? మీ పిల్లలు కూడా మీలాగానే ఉన్నారా? లేకపోతే మీ తల్లిదండ్రుల విషయాలు ఏంటి? మీ వాళ్ళ తల్లిదండ్రుల వ్యక్తిగత విషయం అండి. అది వాళ్ళ పర్సనల్ విషయం. దానికి నాకు సంబంధం పర్సనల్ ఏంది? విషయమైనా ఒకటండి. ఇప్పుడు వేప గింజ ఉంది. అది ఎంత చేసినా ఎంత చెప్పినా వేప గింజను వేస్తే మరలా వేప చెట్టే మొలుస్తది. ఒక హ్మ్. మనిషి స్వాభావికంగా ఖచ్చితంగా తన స్వభావమే పాపం. లేకపోతే ఈ రోజున సమాజం ఇంత చెడిపోవాల్సిన అవసరం లేదు. ఇంత దుర్మార్గంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అదే సమాజంలో చెడు నాకేంటి ఉన్నది. అంటే మీరు చెప్తున్నారు వాస్తవం మీరు ప్రసంగం చేస్తున్నారు. నాకు లాజికల్‌గా తాకట్లేదు ఓకే. మీరు చెప్పేది. లాజికల్‌గా మిమ్మల్ని అడిగేది ఒకటే ప్రశ్న. ఈ హ్మ్. సమాజం మంచిదా? చెడ్డదా? హ్మ్. ఈ అది ముందు నుండే సమాజంలో చెప్పిన. మీరు సార్, ఇప్పుడు మీరు చట్టపరంగా ఒకే సార్ ఒక మాట ఒకే ప్రశ్నను 10 సార్లు అడిగినా ప్రయోజనం లేదు గదా! నేను అప్పుడే చెప్పిన సార్ సమాజంలో చట్టపరంగా చెడుందని. ఒక మళ్ళీ మాట అడుగుతున్నారు అదే ప్రశ్న. సార్ ఒక దీనివల్ల మాట ఉపయోగం ఇప్పుడు ఏంటప్పుడు? సార్ ఒక మాట హ్మ్. ఇప్పుడు ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా ఎవరికైనా ఒక లా అనేది ఉంది, ఒక చట్టం. ఆ హ్మ్. చట్టపరంగా వాస్తవికంగా తను ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా, ఎన్ని నీతి కార్యాలు చేసినా కూడా, ఎన్ని పుణ్యాలు చేసినా కూడా, తాను చట్ట విరుద్ధమైన అంటే హత్య కానీ లేకపోతే ఇంక వేరే ఏమైనా చట్ట విరోధమైన కార్యాలు చేసినప్పుడు దానికి శిక్షకు పాత్రుడు. ఆ హ్మ్. న్యాయ వ్యవస్థలో వేసిన శిక్షకు పాత్రుడు. అంటే అవును. దేవుని కూడా ఒక చట్టం ఉన్నది. అంటే హ్మ్. లౌకికంగా ఈ విధంగా చట్టానికి ఆహ్, మేలు పుణ్యాత్ముడు దాన ధర్మం చేసాడు మంచి పేరున్నా గూడా తను చట్ట విరోధమైన కార్యం మీకెలా తెలుసు చేసినప్పుడు ఆ చట్టం గురించి? మీకెలా తెలుసు? మరి ప్రపంచానికి ఎందుకు అందలేదు ఆ చట్టం? మీకెలా తెలుసు ఆ చట్టం గురించి? అదే అంటే దేవుని ధర్మశాస్త్రం, మీరనుకుంటున్నారు. దేవుని మీరలా చట్టం ఉంది, నమ్ముతున్నారు. మానవుల కానీ చట్టం ఉంది. అవును. నాకున్న చట్టం ప్రకారం నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నాకో మతం ఉంది. నా మతంలో ఉన్న చట్టాన్ని నేను నమ్ముతున్నాను. మీ మతంలో ఉన్న చట్టాన్ని మీరు నమ్ముతున్నారు. మీరు దేవుడు చెప్పిన చట్టం అని నమ్ముతున్నారు. మా మతం ప్రకారం మా దేవుడేం చెప్పిండో మేము నమ్ముతున్నాం. తప్పేముంది అందులో? అయితే అయితే బ్రదరు ఇప్పుడు మేము అంటామండి అయ్యగారు. హ్మ్. మీరిప్పుడు మీరెట్లా మీ లక్షణాలు ఇతరులకెందుకు రావట్లేదు అన్నదానికి మీరు ఒక ప్రశ్న వేశారు. మరి హ్మ్. మీరు చేసినట్టు మీ క్రైస్తవులందరూ మంచిగుండట్లేదని మీరు ప్రశ్నేశారు మాకు. హ్మ్. అయితే మేమంటాం సమాజంలో ఓ ఎవరి స్నేహితం పడితే వాళ్ళ లక్షణాలొస్తాయి. దేవుడు అనే మేము ఒప్పుకోం. లక్షణం ఇప్పుడు మేము ఒక విషయం చెప్తున్నామండి. ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. ఎందుకంటే మీకు మాకు మధ్యలో ఒక తేడా ఉంది. ఎందుకంటే మాది గవర్నమెంట్ స్కూల్ అండి. మేము గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాం కాబట్టి మా స్కూల్‌లో పాస్ అయినందుకు మేము పేపర్‌లో ప్రకటన చేసుకొని, పోస్టర్‌లేసుకొని మా స్కూల్‌లో చదివినందుకు ఒకడు పాస్ అయ్యిండు. మా స్కూల్‌లో చదివినందుకు ఒకడు పాస్ అయ్యిండు అని మేము అడ్వర్టైజ్ ఇవ్వట్లేదు. కానీ మీరు ప్రైవేట్ స్కూల్ లాంటోళ్ళు ప్రతిరోజు సాక్ష్యాలు చెప్పించుకుంటూ మీరు ప్రమోషన్‌లు చేసుకుంటూ అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తున్నారు. అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఎప్పుడన్నా మీలో ఫెయిల్ అయిందనుకో మాకు అడిగే అధికారం ఉంటుంది. మేము అలా చెప్పుకోవట్లేదు కదా! మా దగ్గర రండి, మా దగ్గర రండి. మేము అడగట్లేదు కాబట్టి మాకు మీరు ఎన్ని తప్పులు చూపించినా నష్టం లేదు.
మీరు రమ్మంటున్నారు కాబట్టి మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసే ఆ సంపూర్ణమైన అధికారం మాకుంటది. మీ దగ్గర రమ్మంటున్నారు కాబట్టి మీ దగ్గర ఇగో లోపం ఉంది. ఇగో ఇంతమంది ఇలా ఉన్నారని మేము చెప్పి మిమ్మల్ని ప్రశ్నించేటువంటి సర్వ హక్కులు మాకు ఇవ్వబడ్డాయి మీ ద్వారానే. అడగొచ్చా అడగకూడదు చెప్పండి. ఇప్పుడు మీరు మమ్మల్ని అడగడానికి లేదు గదా! మీరెప్పుడు అడుగుతారు? మా ప్రొడక్ట్ మంచిదండి. మా ప్రొడక్ట్‌లో ప్రాబ్లమ్ లేదన్నప్పుడు మీరు అడిగే హక్కు ఉంటది. కానీ నేను అలా చెప్పట్లేదే. మీకెప్పుడు చెప్పలేదే. మీరే చెప్తున్నారు. మా ప్రొడక్ట్ మంచిది. మా ప్రొడక్ట్‌లో ఏ లోపం లేదని చెప్తున్నారు. కాబట్టి లోపం ఉన్నప్పుడు మాకు కనిపిస్తాయి. రెండిట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు అయితే కొన్ని పక్క పాయింట్స్ పక్కన పెట్టి ఉన్నాయండి. పరీక్షించి పరిశీలిస్తే వ్యత్యాసం అర్థమవుతుందండి. ఇప్పుడు పరీక్షించనిది అవును. ఏది బెస్ట్ అని వెతకడాలి. పరిశీలించినాం బెస్ట్ గాబట్టే మాకు ఆ వ్యత్యాసము చాలా తేడా కొట్టింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను గోస్పల్‌కెళ్ళాను. నేనొక గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. ఆ! అక్కడ మా చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ నర్సులు గాని, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ చూస్తే మాకు చెండాలం అనిపిస్తది. మా లేడీస్ అట్లా ఎప్పుడు బిహేవ్ చేయరు. ఆ! మళ్ళీ పేరుకి మేము క్రైస్తవులం, భక్తి, ప్రార్థనలు ఇవన్నీ చెప్పుకుంటా ఉంటారు. మా చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులను చూస్తాం. పేరుకు మరియమ్మ లేపోతే ఈ పేర్లుంటాయి. నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు. నోరు తెరిస్తే గయ్యాళితనం కనిపిస్తది. ఎవరు మాతో ప్రేమగా మాట్లాడరు. మా చుట్టూ చాలా మందున్నారు ఇలాగా. సైమన్ ఉన్నాడు. సైమన్ ఏం చేస్తాడు? సైమన్ ఎప్పుడు రౌడీయిజమే చేస్తాడు మా చుట్టూ ఉన్న సైమన్ అయితే. ఇప్పుడు ఇవన్నీ మేము చూస్తున్నాం గదండీ! మా కళ్ళ ఎదుట చూస్తున్నాం. ఆ మధ్యలో ఒకాయన వచ్చాడు కేఏ పాల్ అని చెప్పేసి. ఆయన ఏం చేశిండు? ఆయన ఒక్కొక్కరు మన జీవితాల్లో చూస్తుంటే అసలు మీరు ప్రసంగాలు స్టేజీల మీద బల్లగుద్ది చెప్పే ప్రసంగాలన్నీ మాకు వట్టి అట్టి అబద్దాలని తేటగా తేలిపోతుంది. ఆ! మరి సువార్త మీటింగ్ అని పరీక్ష చెప్తారు. మా దగ్గరికొస్తారు. సువార్త మీటింగ్ అని చెప్తారు. డబ్బులు వసూలు చేస్తారట. కానుకలు పడతారు. ఆ! మీ బైబిల్ చదివితేనేమో అపోస్తులంట అన్యజనుల వాళ్ళు ఏం తీసుకోకుండా దేవుని మహిమ నిమిత్తం బయలుదేరిరంట. కానీ విషయాలు ఇప్పుడు కాదండి. అలా ఎవరు అంటే బయలుదేరట్లేదు. క్రీస్తు దైవత్వానికి లోకములో ఉన్న క్రీస్తు దైవత్వానికి, క్రీస్తుకు వేరే వాళ్ళ పూజించే దానికి వ్యత్యాసం అనేది 2 పరీక్షించుకోవాలి. అంటే క్రీస్తుని మాత్రమే. నా ప్రశ్నకు క్రైస్తవులు జవాబు అంటే చెప్పట్లేదు మనుషులు మీరు. కాదు. మీరు మీరు జస్ట్ నా ప్రశ్నకు జవాబు చెప్పట్లేదు ఇప్పుడు. అయ్యగారు ఒక మాట అండి. సాధ్యపడదు సార్. మీరే దాని చెప్పండి. ముడివిప్పాలి. ముడివిప్పాల్సిందే సో, మీరు. అంటే మేము అంటున్నామండి సమాజంలో మీరు మంచి వాస్తవం చెప్పాలంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు గానీ, సమాజంలో ఎన్ని ఆటంకాలున్నాయి మనకి. ఎన్ని అవునయ్యా. ప్రమాదకరాలున్నాయి. సువార్త ఇప్పుడు మీరన్నారు. ఇప్పుడు మీరు అన్ని ప్రశ్న బట్టి నీవని చెప్తున్నారు. మా బ్రదర్ ఇన్‌లోనే ఉన్నాడు. వాస్ వాస్తవమే గారు. ఇప్పుడు ఇదే హ్మ్. సిట్యుయేషను సార్. ఇదే హ్మ్. సిట్యుయేషన్ మా బంధువుల్లో ఒక నా దగ్గర ఆయనకు మెసేజ్ ఇచ్చి పెడితే, మీరు మీ దశమభాగాల కొరకు మీరు మీ స్వేచ్ఛా జీవితం అంటే మీరు మీ ఇష్ట కోరికలు నెరవేర్చుకోవడం కొరకు ఇదొక ముసుగులో క్రైస్తవుడు దేవుడైన ముసుగు పేరు చెప్పి పరిశుద్ధులు అని చెప్పి లోపల పాపాలు చేసేవాళ్ళు, అన్యాయకరం చేసేవాళ్ళు, దశమభాగాల కొరకు జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ మీరు మారినాక మాకు సువార్త చెప్పిరి అనేది క్వశ్చన్ ఎదురైందండి. అవును. మరి అంతే గదండీ! ఇప్పుడు ఒక విషయం చెప్పండి. క్రైస్తవుల్లో ఇప్పుడు ఉన్న ప్రశ్నకు. నాకు గూడా క్రైస్తవులు మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఎలా అనిపించిందంటే, ఒక ప్రకటన జరుగుతుంది. ఏంటిదంటే అక్కడ పెద్ద కెనాల్ ఉన్నదండి. పెద్ద ప్రవాహం నడుస్తుంది. ప్రవాహం పోతుంది వాటర్ ఫ్లో అయితుంది. జనాలందరూ ఇటువైపు లోపల సైడ్ ఉన్నారు. అక్కడ ఒకాయన మైక్ తీసుకొని మీరు బ్రతకాలి అంటే ఈ కెనాల్ దాటాలని చెప్తున్నాడు. రోజుల తరబడి ప్రకటిస్తూనే ఉన్నాడు. సో, జనాలందరూ అక్కడికొచ్చారు. నాకు ఆ విషయం తెలిసింది ఎక్కడో బయట నేనెక్కడో ఉన్నోనికి అక్కడ గూడా మా మైక్‌లో ప్రకటన జరుగుతా ఉంది. నేను పరిగెత్తుకొనొచ్చిన. నేను పరిగెత్తుకొనొచ్చేసరికి జనాలందరూ అక్కడ ఆగిపోయి ఉన్నారు. ప్రకటించే వ్యక్తి అక్కడ ఆగిపోయి ఉన్నాడు. ఏమన్నాడు? నేనొచ్చి అడిగినా, "అయ్యా! మరి దాటాలంటున్నారు. మేము బ్రతకాలంటే దాటాలన్నారు. మీరెందుకు దాటలేకపోతున్నారు?" అని అడిగాను నేను. లేదు లేదు నేను తర్వాతొస్తా. నువ్వు దాటాలనుకుంటే దాటు అంటున్నాడు. ఇప్పుడు నా ముందున్నోడు దాటకపోతే నేనెలా దాటుతాను? అవును. చూపించాలి. వాళ్ళ ముందు మార్గం చూపించాలి. మార్గం చూపిండు. ఇప్పుడు అది నడిచి దాటి గైడ్ చూపిస్తే చేయాలి. నేను దాటుతాను. అరే! ఈయన ప్రకటిస్తున్నాడు గానీ దాటట్లేదంటే, అబ్బో! ఇందులో ఏమైపోతుంది? ఇందులో దిగగానే చచ్చిపోతామనే భయం ఉంటది కదా మాకు గూడా. అవును. సో, ఇప్పుడు అవును. ఆయన దాటి చూపించాలా. సో, ఇలాగంటే చాలా సవాల్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈ రోజంతా గడిచిపోతది. ఎందుకంటే అన్ని విషయాలున్నాయి మీతో మాట్లాడడానికి. ఫైన్. నేను సింపుల్‌గా 2 మాటలు చెప్తున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 1 ఓకే. నంబర్ 1 ఏంటి అంటే, మీరు ఈ మాట తీసుకొస్తే ఇక్కడే క్లోజ్ అయ్యేది. నా సత్క్రియల వలన నాకు రక్షణ ఎందుకు కలగదు అంటే, మొట్టమొదటి విషయం నాకు అతిశయించే గుణం ఉంది. మై గుడ్ గుడ్ వర్క్స్ లీడ్స్ ఇంటూ సెల్ఫ్ బూస్టింగ్ తెలియనటువంటి అతిశయించే గుణం. అందుకే ఇప్పుడు నీ లోపల ఉందని చెప్పకూడదు. సహజంగా మానవ జాతిలో ఉన్నటువంటి ఆ అతిశయించే గుణము. ఎందుకనంటే ఇప్పుడు మన క్రైస్తవులు చూడండి డిసెంబర్‌లో ఒక్క చెద్దరు పంచితే 10 ఫోటోలు షేర్ చేసుకుంటారు. అవునా? అవునయ్యా. పేషెంట్‌కి ఒక బ్రెడ్ ఇస్తే ఆ బ్రెడ్ 4 ఫోటోలు పెట్టుకుంటాడు. 4 పండ్లిస్తే 4
4 ఫోటోలు షేర్ చేసుకుంటారు. ఎందుకు అలాగా? అంటే మనుషులకు ఉన్నటువంటి నేచర్ అంటే సహజంగా చెప్పాలి. అందుకే అది బిబ్లికల్ కాదు. నేచర్ అనేది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ విషయం ఏంది అంటే, నా మంచి క్రియల వల్ల నాకెందుకు రక్షణ కలగదు? నేను ఎన్ని మంచి పనులు చేసినా నాకెందుకు రక్షణ కలగదు అంటే, నాకు అతిశయించే గుణం ఉంది. మై గుడ్ వర్క్స్ లీడ్స్ ఇంటు సెల్ఫ్ బోస్టింగ్. ఒకరోజు అంటే మానవుని యొక్క స్వభావంలో ఆ! ఉన్నటువంటి అతి ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే అతిశయించడం. గర్వం అని అంటే గర్వం అహంకారం, గర్వం కూడా కాదు. కొంతమందిలో అహంకారం, గర్వం ఉండదు. కానీ తెలియనటువంటి అతిశయించడం అనేది, అతిశయం అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం అనేది సహజమైనటువంటి విషయం. ఒకవేళ ఇది లేదు అనుకున్న ప్రాబ్లమ్ లేదు. ఎందుకు అనంటే 2 విషయాలు ఇక్కడ నేను చెప్పబోతున్నాను. నంబర్ 1. నంబర్ 2 నా మంచి పనులు నా రక్షణకు సరిపోవు. అంటే ఈ సింపుల్ స్టేట్మెంట్ ఏంటి అంటే మై గుడ్ వర్క్స్ ఆర్ ఇన్‌సఫిషియంట్. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా అవి రక్షణకు సరిపోవు. యెస్ నువ్వు మంచివాడివి. అందులో డౌట్ లేదు. మనం అనుకున్నటువంటి ఆ మేధావులు, గొప్పవాళ్ళు, మహానుభావులు ఆళ్ళంతా మంచివాళ్ళు. అందులో డౌట్ లేదు. అయితే వారి యొక్క మంచి పనులు, వారి యొక్క మంచితనము పరలోక రాజ్యానికి చేరేంతడానికి సరిపోవు. భూమి మీద డౌట్ లేదు వాళ్ళు మంచివాళ్ళే. ఆ! భూమి మీద వాళ్ళు అనేకమైన మంచి పనులు చేశారు. గొప్ప పనులు చేశారు. హ్మ్. ఆ మధ్యలో కన్నడ హీరో చనిపోయాడు కదా! ఎన్నో వేల మందిని చదివిపించాడు. వేల మందికి భోజనం పెట్టించాడు. అందులో డౌట్ లేదు. అయితే మరి అతడు చేసినటువంటి మంచి పనులు ఆ రక్షణకు సరిపోతాయా? పరలోక రాజ్యం వెళ్ళటానికి సరిపోతాయా? ఇది ప్రశ్న మనకు. సార్ ఇప్పుడు వాళ్ళ గ్రంథాల ప్రకారంగా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు హ్మ్. వాళ్ళు ఒక మీరు అన్యులుగా ప్రశ్నించారు. నా అవును. సత్క్రియ నేను మంచి చేసిన నేను హైలైట్ చేసుకోవట్లేదు. నా మనస్సాక్షిగా నేను బయట హ్మ్. గొప్ప చెప్పుకోవట్లేదు అని కప్పిపుచ్చుకున్నాడు. రెండో హ్మ్. విషయానికి వస్తే నా గ్రంథంలో నేను చేసే మంచి క్రియల వల్ల నాకు పరలోకం ఉంది, పుణ్యం ఉంది. నేను హ్మ్. అదే నమ్ముతా అని చెప్పని అంటాడు. అవును. దానికి మరి సంబంధం ఆయన డౌట్ లేదు. ఎట్లా యాక్సెప్ట్ చేయించాలి? ఇప్పుడు నేను అదే చెప్పాను. అందుకే ఇప్పుడు నేను బుకాయిస్తాను. ఇప్పుడు మీరు మాట్లాడడానికి ట్రై చేశారు. అప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు నేను ఒక హిందూగా క్రీస్తుని అంగీకరించడం ఇష్టం లేదు. మీ సువార్తను అంగీకరించడం లేదు కాబట్టి నేను బుకాయించాను. ఇప్పుడు మీరేం చేయాలి? అదే ఇప్పుడు సమస్య. ఇప్పుడు ఈ ఈ ఆ! ఈ చూపించిన పాయింట్స్ నేను అదే ఫోటోలు స్వనీతిని కనపరుచుకుంటారు. స్వగంత హ్మ్. మెప్పు కొరకు చేసుకుంటాంటే నేను అట్లా చేయట్లేదు సో బ్రదర్. నా కోసం చేయట్లేదు. అవును. నేను అది నేనిప్పుడు మామూలుగానే చేస్తున్నా. బుకాయించాను. అంటే నాకు గూడా తెలుసు. కానీ ఇప్పుడు అట్లా అందరూ ఉన్నారు బుకాయించినప్పుడు సార్. అది మీరేం వాస్తవం అది. జేస్తారప్పుడు? హ్మ్. అదే అదే. అంటున్నాను. అందుకే ఇప్పుడు ఈ 2 జవాబులు ఏం చేస్తామంటే మనం ఎలా చూపిస్తామనేది చూద్దాం ఇప్పుడు. ఇది ఇంతటితో ఆగిపోలేదు. చూద్దాం. సో, అదే అంటున్నాను. అంటే నాకు అతిశయించే గుణం ఉంది. కానీ నేను ఒప్పుకోవట్లేదు అంతే ఇక్కడ. ప్రాబ్లమ్ ఏంటి అనంటే నేను ఒప్పుకోవట్లేదు ఆ విషయాన్ని. నేను అంగీకరించట్లేదు. అయితే పదే చెప్పడం ద్వారా నేను తిరుగుబడతాను. ఎందుకంటే మీరు నన్ను పదే బలవంతంగా ఒప్పించడానికి చేస్తున్నారు కాబట్టి నేను డినై చేస్తాను. నాకు అర్థమయ్యేలా చెప్తే నేను డినై చేయను. అవునా గదండీ! మీరు నిజంగా చెప్పండి. నాకు అర్థమయ్యడానికి ప్రయత్నం చేశారా? లేదా ఖచ్చితంగా నీ లోపల ప్రాబ్లమ్ ఉంది. మీరు బలవంతంగా ఒప్పించడానికి ట్రై చేశారా? అంటే అర్థమైందంటే ఇప్పుడు ఆడ ఉన్న సిట్యుయేషన్ వివరించినప్పుడు తను హ్మ్. యాక్సెప్ట్ చేసే మనస్తత్వం లేకుండా తను ఇంకా కఠినంగా లేక వ్యతిరేకిగా ఉన్నప్పుడు లేదు. మనం ఎలా ఇప్పుడు మనం మీరిప్పుడు మన చర్చలో మీరు నిజంగా చెప్పండి. బలవంతంగా కొట్టి పారేసేటట్టుగా లేకపోతే బలవంతంగా ఏదో అంతే ఇది ఇంతే అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశారా? లేదా నాకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేశారా మీరు? అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తేనే సాఫ్ట్‌గా లోపలికి వెళ్తది. అవును అవును. మరి. ఇప్పుడు కానీ మీరు మార్పు మంచిగా చెందుతది. ఆలోచించండి. ఈ చర్చ అంతా గూడా నేను మళ్ళీ రికార్డ్ మీకు షేర్ చేస్తాను. అందుకని అంటే నేను మాట్లాడే విధానం అనేది చాలా ప్రధానమైనది. అంటే మన సంభాషణ లేకపోతే మన వాయిస్ మోడ్యులేషన్స్ కావచ్చు. యెస్. లేకపోతే మనం ఫుల్ స్టాప్ పెట్టి చెప్తున్నామా? లేకపోతే బ్రదర్ ఒకసారి ఆలోచించండి. నిదానంగా ఆలోచించి చూడండి. ఇప్పుడు ఎవరు అనలే కదా! ఈ మాట నాతో? అవును సార్. అవును. అవునయ్య గారు. ఐ మీన్ అనలేదు నేను ఎవరు. ఒకసారి ఛాన్స్ కదా! అంటే ఇప్పుడు ఎట్లా మీరు పోయిందది? ఛాలెంజ్ తెలుసుకోవాలి ఇప్పుడు. మీరా నేనా తెలుసుకోవాలన్నట్టు పోయింది గానీ, ఎప్పుడైనా మీరు ఎక్కడైనా కూల్‌గా బ్రదర్ ఒకసారి ఆలోచించి చూడండి. నిజంగా చెప్పండి. మీరు ఒకసారి యదార్థంగా ఆలోచించండి. మీకు అర్థమవుతది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని నొప్పించండి. మేము పెద్ద దీన్ని ఛాలెంజ్ చేసి మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం లేదు. మీ మనస్సాక్షి మీకు తెలుసు కదా! ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు ఆలోచన ఇదొచ్చిందా? ఈ మాట రాలేదండి. ఈ సువార్త రాలే. అది అంటున్నాను. ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు ఒకే పాయింట్ అది. మనం ఏ ఏ ఏ కోణంలో మనం ఇస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, అంటే అందుకే సాత్వికం ఆ! అవసరం అక్కడ. ఇప్పుడు సాత్వికంతో చెప్పడం ప్రభు అవసరం. ఏమన్నాడండి? ఇప్పుడు మన బైబిల్‌లోనేముంది? ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు?
మీలో ఉన్న సాత్వికంతో. నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను, భయంతో సమాధానం ఎస్. చెప్పాలి. అవి 2 ఉన్నాయా నిజంగా ఎస్. చెప్పండి? ఎస్. అవునవును. లేవు అవి లేదా కనపడతా లేదా ముందు. ఇప్పుడు చెప్పండి. ఆ 2 మన దగ్గర అవునయ్యా లేవు గదా! ఎంతసేపు సంపాదించినా ఈ మాటలు రాలేదయ్యా. సో, ఇప్పుడు అదే గదా ప్రాబ్లమ్. ఇప్పుడు ప్రభువే చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి జవాబది. మీలో ఎందుకు యేసుప్రభుని వెంబడిస్తున్నారు? మీ యేసుప్రభుని నేనెందుకు నమ్మాలి అని ఒక వ్యక్తిగా నేను అడిగినప్పుడు, నేను కూల్‌గానే గదా అడిగింది. నేను నిజంగా తెలుసుకోవాలనే గదా అడిగిందండి. నాకెందుకు రక్షణ కలగదు? ఇప్పుడు నేను ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తికి ఎందుకు రక్షణ కలగదండి? నేను జనరల్‌గా అడిగిందే గదా! అలా సహజంగా అడిగినప్పుడు. ఇప్పుడు దానికి మనం ఎలా చెప్పాలి? సాత్వికంతో, భయముతో జెప్పాలి. అయ్యా! మేము యేసుప్రభుని నమ్మడానికి గల కారణం ఇది. వెంబడించడానికి గల కారణం ఇది. మీరు గూడా ఇలాగ వెంబడించాల్సిన అవసరం ఉంటదండి. ఒకసారి ఇప్పుడు ఎలా చెప్పాలది? సాత్వికంతో చెప్పాలి. అంటే చెప్పాలి. అక్కడ పేతురు సిట్యుయేషన్ పేతురు వాస్తవికంగా ఎదుటి వ్యక్తిని ఉరిపెట్టి ఏదో అతను ఆ! నేరారోపణ చేసినట్టు కాకుండా మీరు నేను చూడండి నిజంగా బలహీనత చెప్పండి. నుంచి ఇప్పుడు ఈ జరిగిన రక్షించబడ్డాను. సంభాషణ అంతట్లో ఎలాగైనా సరే నా మీద నేరారోపణ చేయడానికే జరిగింది. అవునా గదండీ! అవునవును. అట్లా టార్గెట్ చేసినట్టుంటే యాక్సెప్ట్ చేయరు ఎవరు. సో, అదే చెప్తున్నాను. మనకు సువార్తలో ఉన్న చిన్న చిన్న లోపాలండి. ఇట్లాంటి చిన్న చిన్న లోపాలు. నేరారోపణ చేసే పరిస్థితి. ఆ! లేదంటే డైరెక్ట్ కొంతమంది ఎలా చెప్తారంటే, మీ విగ్రహాలు చేతులుండి పట్టుకొనవు, కన్నులుండి చూడవు, కాళ్ళుండి నడవవు అని చెప్పేస్తారు. అవునా? అవునయ్యా. ఇంకోటి అది చాలా చాలా మోసం. దెబ్బతినే వారం అది. అదెంత డేంజర్ తెలుసా మీకు? అసలది చెప్పొచ్చా అండి? ఎవరికి చెప్పారండి? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అన్యజనుల దగ్గరికెళ్ళి అన్యజనుల విగ్రహాలను ఆరాధించినందుకు తన సొంత ప్రజలను గద్దించాడా? బయటికెళ్ళి వాళ్ళని గద్దించమని చెప్పాడా? సొంత సొంత ప్రజల్ని ప్రజలు స్వజనులను గద్దించాడు. మ బుద్ధి మరి చెప్పడానికి మనం బానిసలుగా చేశాడు. అసందర్భంగా తీసుకెళ్ళి అన్యుల దగ్గరికెళ్ళి మాట్లాడొచ్చండి అవి? తప్పయ్యా అది. అవి చేయకూడదులేండి. ఇప్పుడు పౌలంతటోన్ని అరెస్ట్ చేసినప్పుడు అతని మీద కొన్ని నిందలు మోపబడ్డాయి. మోపబడితే అక్కడ ఆడ చూడండి పౌలనే వ్యక్తి మా విగ్రహాలను గాని, మా దేవుళ్ళ గురించి గాని, మా దేవతల గురించి ఒక్క చెడు మాట కూడా పలకలేదన్న సాక్ష్యం పొందాడు. అవునా అండి? అవునయ్యా. ఎథెన్స్ ప్రాంతంలో మంచిగా సువార్త మరిప్పుడు చెప్పాడు. ఇప్పుడు మన పరిస్థితి చెప్పండి. మన సాక్ష్యాలుంటాయి అలాగ ఎవరికన్నా? అదో కప్పి ఇక్కడ పెట్టుకుంటారు సేవకులు. ఇంకా వాళ్ళ ఇలా చేసిన ఇలా తప్పు. నిలబెడితే నిజంగా మా దేవుళ్ళు, దేవతల గురించి ఒక చెడు మాట పలకలేదన్న సాక్ష్యం ఎంతమంది సేవకులున్నారండి సువార్తలు చెప్పండి. నిజంగా ఎంత పెయిన్‌ఫుల్ థింగ్ తెలుసా ఇది? అసలకి ఎంత ఆటంకం వ్యతిరేకత తెలుసా? కారణం అదేనండి. హ్మ్. సమాజంలో వ్యతిరేకత గల కారణం అదే మెయిన్. ఎందుకంటే ఇప్పుడు నాలాంటోడు సువార్త చెప్పకపోతే భోజనం గూడా తినలేడు ఒక ముద్ద. అలా సమాజంలోకెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను ఎదుర్కొన్న విషయాలు ఇవన్నీ. ఎన్ని ఎదుర్కొన్నానంటే అసలు ఇంత ఇంత భయంకరంగా జరిగిందా అన్న ఫీలింగ్. సో, అదే అండి. అంటే చూద్దాం. ఇలాగా 2 విషయాలండి. నాకు అతిశయించే గుణం ఉంది. మై గుడ్ వర్క్స్ లీడ్స్ ఇంటూ సెల్ఫ్ బోస్టింగ్. కాబట్టి నా మంచి క్రియల వల్ల నాకు రక్షణ కలగదు. రెండోది నా మంచి పనులు నా రక్షణకు సరిపోవు. ఒకవేళ నన్ను త్రాసులో వేసి అంటే నేను చేసే ప్రతి మంచి పని త్రాసులో ఒక వైపేసి, నేను నా లోపల ఉన్నటువంటి స్వభావం, నా పాప స్వభావం, నా ఆలోచనల ద్వారా గావచ్చు, ఇంకా ఏ రకంగా నేను క్రియారూపకంగా పాపం చేయకపోవచ్చు గానీ, నా ఆలోచన వ్యభిచారపు ఆలోచనలు గావచ్చు, ఇంకా అసూయ, ద్వేషం ఏదన్నా అవన్నీ ఒక వైపేస్తే ఇప్పటికి గూడాము నా పాపమే కిందకుంటుంది తప్పించి, ఈ ఈ మంచి పనులు ఎప్పుడు గూడా కిందికి రావు త్రాసులో వేస్తే. అంత సరిపోవన్నట్టు. అది గూడా నేను పరలోక రాజ్యానికెళ్ళే అంతగా ఎప్పటికి సరిపోవు. మంచి పనులకు అసలు మంచి పనులకు దేవుని రాజ్యానికి సంబంధం లేదు. అంటే సంబంధం లేదు మీన్స్ అంటే అవి అక్కడికి తీసుకెళ్ళలేవు. అవి అక్కడికి చేర్చలేవు నన్ను. కాబట్టి నేనెన్ని మంచి పనులు చేసినా నాకు సరిపోవండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రోజంట ఒక విలేకరి ఒక ఎమ్మెల్యే గురించి తప్పుడు వార్తలు అందించాడు. రాశాడు. ఉదయం లేవగానే అతను రాత్రి అంటే ఈయన తెలుసుకునే లోపే నేను తప్పుడు వార్తనిచ్చాను తెలుసుకునే లోపే ప్రింట్ అయింది. అది బయటకొచ్చేసింది వార్త. ఎట్లుంటది చెప్పండి? ఒక ఎమ్మెల్యే గురించి రాస్తే ఒక విలేకరికి భయం పట్టుకొని గజగజ వణుకుతూ ఆ రాత్రి మీటింగ్ బయటికెళ్ళిపోయిందనగానే తెల్లారేసరికి ఏం చేసిండంటే ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికెళ్ళాడు. ఎళ్లి ఎక్కడున్నాడు అంటే కరెక్ట్ బాత్రూమ్‌లో ఉన్నాడు. బాత్రూమ్‌లో చొరబడి ఉన్నాడు. ఎమ్మెల్యే లోపలికి రాగానే బాత్రూమ్‌లో కాళ్ళు పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. "అయ్యా! తప్పయింది నన్ను క్షమించు. నేను తప్పు ప్రచారం చేసినా నన్నేమనొద్దు. నన్ను చంపియొద్దు" అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అన్నాడంట ఒక మాట అన్నాడంట. "అరే బాబు నువ్వు కరెక్టే ఇప్పుడు. నువ్వు పబ్లిక్‌లో తప్పు చేసి నన్ను పర్సనల్‌గా కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నావు గదా! ఒక పని చేయరా బాబు నువ్వు 4 గోడల మధ్యలో చేసే తప్పును పబ్లిక్‌లో పేపర్‌లో ప్రకటన చేసుకో" అన్నాడంట. అప్పుడు నేను క్షమిస్తా అన్నాడంట. నేను చెయ్యని తప్పును పబ్లిక్‌లో నువ్వు ప్రచారం చేసి, పేపర్ అంతా టామ్ టామ్ చేసి, నా దగ్గరికి ఇంటికొచ్చి నా పర్సనల్‌గా కాళ్ళు పట్టుకుంటున్నావు గదా! సరే నువ్వేం చేయంటే 4 గోడల మధ్యలో చేసిన నువ్వు ఏ తప్పు చేయలేదా? నువ్వు చేసిన 4 గోడల మధ్యలో చేసిన తప్పును పబ్లిక్‌లో రేపు కూడా ప్రకటించుకోమన్నాడంట. అంటే మనిషి యొక్క స్వభావం, నేచర్. ఆ! అలాంటిదనండి.
మనం చూసాం కదా! మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపించాను మీకు. ఒక ఏరోప్లేన్‌లో ఒక అమ్మాయి బిజినెస్ మ్యాన్‌తో ఎళ్ళినప్పుడు తను ప్రూవ్ ఎస్ ఎస్ చేసుకోవాలని చూసింది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే పాపం యొక్క స్వభావం, నేచర్. ఓకే అండి. అయితే నేను ఎలా రక్షింపబడుదును? సింపుల్ గదా! కేవలం నేను కృప చేతనే నేను రక్షించబడతాను. కేవలం కృప చేతనే నేను రక్షించబడతాను. కృప ద్వారా తప్పించి మనం రక్షణ పొందలేమండి. కృప అంటే అర్థమేంటి? కృప అనగా మనుషులు పొందుటకు అర్హత లేని మరియు సంపాదించలేని దానిని ప్రజల పట్ల దేవుడు అనుగ్రహించే అమితమైన వాత్సల్యత, కరుణ, ప్రేమనే కృప అంటారు. అంటే కృప అంటే అర్థం ఏంటి అంటే మనిషి 2 విషయాలండి. మనిషికి అర్హత లేదు. కృప అంటే మనిషి కృప పొందుకోవడానికి అంటే అర్హత లేనటువంటి విషయంలోనూ అనుభవించడానికి దేవుని యొక్క కృపను అనుభవించడం. రెండోది మానవుడు ఎంత కష్టపడినా కానీ, ఇలాంటి ప్రయాసపడినా గాని సంపాదించుకోలేడు. కృపను సంపాదించుకోలేడు. వాస్తవం చెప్పాలంటే కృప అంటేనే ఒకటి సంపాదించుకోలేనిది, రెండోది అర్హత లేనిది. మనం పొందుకోవడానికి అర్హత లేనిది, మానవుడు సంపాదించుకోలేని దానినే కృప అంటారు. అవును. యెస్. దానిని దేవుడు తన ప్రజల పట్ల దేవుడు అనుగ్రహించినటువంటి అమితమైనటువంటి అది వాత్సల్యత, కరుణ, ప్రేమ, జాలి అవన్నీ కలిపితే దేవుడు చూపించేదాన్ని అది కృప అంటారు. ఇది కృపకు మనం ఇచ్చుకునేటువంటి డెఫినిషన్. కృప అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. కొంచెం ఓపిక పట్టి నేను ముగిస్తానండి. క్షమించాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సో, కృప అంటే ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మంచిగా వినండి. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషికి అబ్రహాం లాంటోడు అనుకోండి. అబ్రహాం లాంటోడు. ఆ పెద్ద మనిషికి పిల్లలు లేరు. అబ్రహాం లాగానే లేట్ వయసులో ఒక కుర్రాడు పుట్టాడండి. ధనవంతుడు, నీతిమంతుడు, ఆ ఊరికి పెద్ద ఆయననే. అన్నీ ఆయననే. కుర్రాడు పుట్టిన తర్వాత అల్లారు ముద్దుగా అబ్రహాం పెంచుకున్నట్టే అల్లారు ముద్దుగా పెంచాడు. అన్నీ ఏ లోటు లేకుండా తను జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు. అయితే అదే ఊర్లో వాళ్ళు ఉండేటువంటి ఇంటి పక్కనే వాళ్ళ ఇంట్లో పని చేసేవాని కొడుకు ఉన్నాడు. వాళ్ళు కొంచెం స్లమ్ అంటే బీదవాళ్ళు. ఆ కొడుకు గూడా ఇతడు పుట్టిన కంటే కొంచెం ముందు పుట్టినోడు. ఓ 2, 3 సంవత్సరాలు పెద్దోడు. ఇక వీళ్ళ నాన్నతోని ఈ పెద్ద మనిషి ఇంట్లోకొచ్చినప్పుడు ఈ కొడుకు పిల్లోనితోని కూడా ఆడుకునేవాడు. పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళ అయ్యగారు. పిల్లాని బొమ్మలు గాని ఏదైనా అన్నిట్లో సమానంగానే చూసుకునేవాడు. అయితే వీనికి అయినప్పటికి కూడాము ఈ పెద్ద కొడుకు అంటే ఈ పనివాని కొడుక్కి తృప్తి లేదు. వీడింత అనుభవిస్తున్నాడు అని చెప్పేసి వాని మీద చిన్నప్పటి నుండి ఒక అసూయ, ద్వేషం పెంచుకున్నాడు. వాళ్ళ నాన్న ఎంత ప్రేమను చూపించినా, పెద్దయ్య గారు ఎంత ప్రేమ చూపించినా, ఆ ప్రేమను వీడు రిసీవ్ చేసుకోకుండా లోపల ద్వేషం పెంచుకున్నాడు. ఒక వయసొచ్చింది. 17, 18 సంవత్సరాల వయసొచ్చినప్పుడు వీడు సందు కోసం చూస్తున్నాడు. ఒక టైం దొరకగానే ఏం చేశాడు అనంటే, పెద్దయ్య గారి కొడుకుని చంపేశాడండి. పెద్దాయన్ని చంపే ఆహ్, పె పనివాని కొడుకు చంపేశాడు. ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 థింగ్ ఏంటి అనంటే, ఆయన ఊరు పెద్ద గాబట్టి తన కొడుకుని చంపినందుకు ఇమ్మీడియేట్‌గా వచ్చి ఆ పనివాని కొడుకుని పిలిపించుకొని వాని తల తీసేసిండనుకో, చంపేసిండనుకో, తన దగ్గర గన్నుతోని కాల్చి చంపేసిండనుకో దాన్నేమంటారంటే మనందరికి తెలుసు. రివెంజ్ అంటారు. పగ అంటారు. అంటే అంత శక్తి ఆయనకుంది. ఆయన పగ తీర్చుకోగలిగినటువంటి స్థానంలో ఉన్నాడు. తన కొడుకును చంపినందుకు ఆయన పగ తీర్చుకోవచ్చు. ఇంకా రెండోది పగ తెచ్చుకోకుండా ఏం చేయొచ్చు? ఆయన పెద్ద మనిషి గాబట్టి తన దగ్గర ఉన్న పని వాళ్ళు అంటే తన అధికారులకు చెప్పేసి వారిని అరెస్ట్ చేపించి చెరసాలలో గూడా వేయించేటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి. రెండో పని అది గూడా జేయొచ్చు. అరే! వీడిని తీసుకెళ్ళి చెరసాలలో వేయించండి. నా కొడుకుని చంపాడు గాబట్టి వీడిని వెంటనే శిక్షించండి అని అధికారాన్ని గూడా చూపించొచ్చు. మూడోది చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లోనే వాడి కళ్ళ ముందు పెరిగాడు గాబట్టి, ఏమనొచ్చు అంటారే వాళ్ళ నాన్నని పిలిపించారే నీ కొడుకుని తీసుకెళ్ళి ఈ ఊరు దాటిపోయి ఎక్కడికన్నా తీసుకెళ్ళు. వాడు నా కళ్ళ ముందు కనిపిస్తే నేనేం చేస్తానో నాకు తెలవదు. కాబట్టి నా కొడుకును తీసుకెళ్ళిపోండి. ఇక్కడ నుంచి ఉంచొద్దు. నీ కొడుకుని ఎక్కడికన్నా తీసుకెళ్ళు. నా కళ్ళకి ఎక్కడ కనిపించొద్దు అని అన్నాడనుకోండి ఒక ఊరు పెద్దగా. ఆయన దాన్నేమంటారంటే దయ చూపించడం అంటారు. దయ తలచడం అంటారు. అంటే క్షమించి వదిలేసాడు. దయ తలిచి వదిలేసాడంతే. వదిలేసాడు అని అర్థమొస్తుంది. ఇప్పుడు 3 విషయాలు చేయొచ్చాయన. ఈ 3 విషయాలు గాకుండా ఇప్పుడు ఏం జేశాడు అనంటే, ఆ పనివాడిని అతని కొడుకుని పిలిపించాడంట. పిలిపించుకొని ఆ కొడుకు దగ్గర వాడిని పిలిచాడంట. "అరేయ్! నీకు తెలుసు నా కొడుకుతో పాటు నేను సమానంగా జూశాను. అయినా నా కొడుకు మీద నువ్వు కుట్ర పెంచుకొని చంపేశావు. అయితే నేను తిరిగి చంపేయడము నాకొక క్షణం పట్టదు. అయితే నేను చంపట్లేదు నేను. రెండోది నేను శిక్షించడం గూడా వెంటనే నేను శిక్షిస్తాను. అయితే నేను శిక్షిస్తే నా కొడుకు నాకేం తిరిగి రాడు.
నేను శిక్షించడం వల్ల కూడా నాకు ఎలాంటి లాభం లేదు. కాబట్టి నేను శిక్ష కూడా వేయట్లేదురా నీకు అన్నాడు. మూడోది, నీ ముఖం నాకు చూపించకుండా నీ ఊరు నుంచి నేను వెలివేయొచ్చు నేను ఒక పెద్ద మనిషిగా. కానీ నేను అలా దయతలిచినంటే నేను వదిలేయొచ్చు, నేను కంప్లీట్‌గా ఊరు వదిలిపోమని చెప్పొచ్చు. కానీ అలా కూడా నేను చేయలేకపోతున్నా అనే విషయంలో నేను అది కూడా చేయలేను అన్నాడంట. నాలుగోది అన్నాడంట, అరే నేను ఒక పని చేస్తాను. ఇదిగో నా దగ్గర రా. కొడుకు చనిపోయాడు. ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఇదిగో నిన్ను దత్తత తీసుకుంటున్నాను. నా కొడుకుగా తీసుకుంటున్నాను. ఇక నుంచెల్లి ఇది అంతటికి నువ్వే వారసుడివి. నువ్వే నా కొడుకు ఇక నుంచెల్లి. నేను నా కొడుకుగా చేసుకుంటున్నా అని చెప్పాడంట. దీన్ని అంటారండి కృప అంటే. అంటే నిజంగా మనం అందరం చేసినటువంటి పాపాలకి ఎఫెసీ 2 పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తాం కదా, మొదటి వచనం నుంచి. మనం నిజంగా అపరాధముల చేత మన పాపం చేత చచ్చిన వారం. అసలు వాస్తవం చెప్పాలంటే దేవుడు పాపం చేసినందుకు మనల్ని చంపేయాలండి. 3వ అధ్యాయంలో చూసినాం కదా, మనం చంపేయాలి కానీ చంపలా. రెండోది ఏం చేయాలి? శిక్షించాలి. ఇమ్మీడియేట్‌గా శిక్షించాలి. పాపం చేసిన వెంటనే మనల్ని పనిష్మెంట్ ఇవ్వాలి. దేవుడు మనల్ని పనిష్మెంట్ చేయలేదు. లేదా అరే ఈ మనుషులని సృష్టించుకున్నందుకు వీళ్ళు నాకు విరోధంగా పాపం చేశారు కాబట్టి నేను ఈ లోకాన్ని వదిలేస్తాను, విడిచిపెడతాను అని చెప్పేసి లోకంతో సంబంధం లేకుండా ఆయన మనల్ని విడిచిపెట్టాలి. అని విడిచిపెట్టలేదండి. ఆనాడు ఆదాంతోనే వాగ్దానం చేశాడు క్రీస్తు వస్తాడు అనే విషయాన్ని. ఆదికాండం 3:15లో చూస్తాం. అంటే ఇవన్నిటి అసలు చెప్పాలి అంటే అసలు మనకు భూమి మీద బ్రతకడానికి ఎలాంటి అర్హత లేదు. ఎలాంటి చాయిస్ లేదు. అంటే ఏ మాత్రము అర్హత లేనటువంటి వ్యక్తులము అలాంటోళ్ళని తీసుకొచ్చి ఏమన్నాడో తెలుసా? ఇగో నా కుమారుని నీ కొరకు పంపిస్తున్నాను. మీరు చావాలి వాస్తవానికి. మీ ప్లేస్‌లో నా కుమారుడిని చంపుతున్నాను. నా అద్విత కుమారుని మీ ప్లేస్‌లో నేను చంపేశాను. నా కుమారుని ద్వారా మిమ్మల్ని నాకు దత్తపుత్రులుగా చేసుకుంటున్నాను. నా కుమారుడు ఏ స్థానంలో అయితే ఉన్నాడో, నా పక్కన కూర్చొని ఎలాగైతే కూర్చోబెట్టుకున్నానో, నా కుమారుని విశ్వసిస్తే మిమ్మల్ని అందరిని కూడా నా కుమారుని కుడి పక్కన అలాగే కూర్చోబెట్టుకుంటాను. అదే స్థాయిలో కూర్చోబెట్టుకుంటాను. ఇదేంటి కృప అంటే. థ్యాంక్ ఒక యూ లార్డ్. అనర్హుని తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో తన కుమారుడైనటువంటి క్రీస్తు పక్కన మనం కూర్చోబెట్టుకుంటారు. ఇంత గొప్ప కృప ఈరోజు ప్రజలకు అర్థం కాకపోవడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అనర్హులము. ఇంతకంటే ఏం కావాలండి? ఒక మానవుడు ప్రపంచంలో ఇంత గొప్ప స్థానాన్ని మనకు కల్పిస్తా ఉంటే, ఈ లోకంలో స్వార్థంతో ప్రభువుని ఎరిగి కూడా, ప్రభువుని గురించి తెలిసి కూడా, బైబిల్ చదువుతూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా, చర్చలో ఉంటున్న వాళ్ళు, లేని వాళ్ళు అందరం కలిసి ఆయన కృపను నిజంగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. కృప అర్థమైతే పూల్లాగా, రైతుల్లాగా నిస్వార్థంగా బ్రతికేస్తామండి. అలా నిజంగా చెప్పాలంటే చాలా మందికి అది అర్థం కాదు. అర్థమైతే ఇలా బ్రతకలేం మనం. అర్థమైతే మన స్థాయి, మన బ్రతుకు యొక్క స్థాయి చాలా ఉన్నతంగా మారిపోతది. దైవికంగా మారిపోతది. నిస్వార్థంగా మారిపోతది. అసలు ఎక్కడ కూడా డైల్యూట్ కాము. ఎక్కడ కూడా సువార్తను డైల్యూట్ చేయలేము. దేన్ని చేయలేము. అంటే కృపది. అంత గొప్ప కృపను మనకు అనుగ్రహింపజేశాడు. అసలు నాకు అటువైపు చూసే అర్హత కూడా లేదు. తెలుసు మనం ఎవరి వారిని పరిశీలించుకుంటే ప్రపంచంలో మనకంటే భయంకరమైన వ్యక్తి ఎవడున్నాడో మననే చూసుకున్నాం కదా! మనల్ని మనం పరిశీలించుకుంటే. ఆ పౌలంతటోడు కూడా ధర్మశాస్త్రం ప్రకారం అంత నీతిగా జీవించినోడు ఏమంటున్నాడో తెలుసా? పాపులలో ప్రధానుడు అన్నాడు చూడండి. అంటే అంత నీతిగా జీవించాడు కదా! తనలాంటి వయసున్న వారిలో తనలాంటి వాడు ఎవడు లేడంట. అంత గొప్పగా జీవించిన వాడే నేను పాపులలో ప్రధానుడు అంటున్నాడు అంటే, అసలు మన లైఫ్ ఏంటి? మనమేంటి? ఇంత గొప్ప అనుభవించామండి. అందుకే అంటాడు, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక కనికరం చొప్పునే దేవుడు మనం రక్షించుకున్నాడండి. ఇంత గొప్ప రక్షణ మనము స్వస్థత దగ్గర, ఆశీర్వాదాల దగ్గర పరిమితం చేసినామంటే ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి డియర్ బ్రదర్స్. మనమందరం నిజంగా రియలైజ్ కావాల్సినటువంటి విషయం. మనమందరం పశ్చాత్తాపం చెందాల్సిన విషయం. మనం బాధతప్తులమై, దుఃఖకరతులమై దేవుని దగ్గర ఒప్పుకొని ఒక సత్య సువార్తను ఉన్నతుడిగా ప్రజలకు అందించడానికి మనం అందరము సిద్ధపడదాం. దేవుడు మనలందరినీ దీవించి తన సువార్త కోసం, తన సత్యం కోసం మన అందరిని నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి ఇప్పటి వరకు ప్రభు సన్నిధానంలో